ఈ తెలుగువారి ఆత్మీయ సమ్మేళనం మరియు ఎన్టీఆర్ 75 ఇయర్స్ ఆఫ్ సినిమాటిక్ లెగసీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు జనసేన జన సైనికులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ మన ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైట్ సౌత్ ఆస్ట్రేలియా వారి తరపున స్వాగతం, సుస్వాగతం. మన సౌత్ ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైట్ సెలబ్రేట్ చేసే ఏ ఈవెంట్ అయినా ఒక పండగలా, ఒక సంబరంలా జరుగుతుంది. అది కాదంటారు ఎవరైనా? ఐ డౌట్. దానికి గాను మనకి గొప్ప సహకారాన్ని అందిస్తూ సపోర్ట్ చేసిన మన స్పాన్సర్స్ స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్, క్విక్ అండ్ లోన్స్, సిబో ఎస్ప్రెసో, రెడ్ రోస్టర్, లోనెస్ స్టార్ నార్వుడ్, ట్యాక్స్ నోట్ అకౌంటెంట్స్, రైడ్ అవే మోటార్స్, సింప్లీ అమేజింగ్ క్యాసిల్స్, జేసీ రియల్ ఎస్టేట్ ఎస్ఏ, ఈ ప్లానెట్, హౌస్ ఆఫ్ అలోహా, సారికాస్ ఫోటోగ్రఫీ, నలభీమా కిచెన్స్, ఓమ్ ఇండియన్ మార్ట్, స్కార్పియో రైడ్స్. వీరందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. మనం ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మనకి స్పాన్సర్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఫండ్స్ ద్వారా. మరి ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేసి ఇలా సెలబ్రేషన్స్ని ఇంత హ్యాపీగా చేయాలంటే డెఫినెట్గా అది వాలంటీర్స్, ఆర్గనైజింగ్ టీమ్, కమిటీ వీళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది. వాలంటీర్స్ గురించి అసలు నేను చెప్పక్కర్లేదు, మీరు అందరూ ఫీల్ అవ్వచ్చు. మీ చుట్టూతో ఉన్న వాళ్ళు సగం పైన మంది వాలంటీర్సే అండి. ఏ ఈవెంట్ మేము ప్లాన్ చేయాలని స్టార్ట్ చేసినా వాలంటీర్స్ ముందుండి లాస్ట్ టైం కన్నా చాలా బాగా చేయాలి, ఈసారి ఇవి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని చాలా కొత్త ఆస్పెక్ట్స్తో యాక్టివ్గా ముందుకు వస్తారండి. మన ఈ ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైట్ తరపున వాలంటీర్స్కి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. ఒక్కసారి గట్టిగా వాలంటీర్స్ అందరికీ చప్పట్లు. థ్యాంక్ యూ. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని వాళ్ళ జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దాం. ఓకే, మన జ్యోతి ప్రజ్వలన జరుగుతున్నప్పుడు మనకు ఒక మంచి క్లాసికల్ భక్తి గీతం ఉంటే చాలా బాగుంటుంది కదా, స్పెషల్లీ ఇది మన తెలుగు సమ్మేళనం. సో దాని గురించి మన తెలుగింటి ఆడపడిచైన లక్ష్మీకీర్తి చంద్రపాటి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం అండి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. శ్రీరామ పదమని కృపజాలునే, శ్రీరామ పదమని కృపజాలునే, చీతానికి రావే శ్రీరామ పదమని కృపజాలునే, చీతానికి రావే శ్రీరామ పదమ వారిజ భావ వారిజ భావ సనక జనందన, వారిజ భావ సనక జనందన, వాసవాది నారదాదులెల్ల పూజించే, వాసవాది నారదాదులెల్ల పూజించే, శ్రీరామ పాదమ నీ కృపజాలునే, చీతానికి రావే శ్రీరామ పాదమ దారిన శిలయై తాపముతాడక, దారిన శిలయై తాపముతాడక, తపము కన్నీరుగాచక, దారిన శిలయై తాపముతాడక, భారము కన్నీరుగాచక, సూర్యహల్యను సూర్యహ
ತ್ಯಾಗರ ಜಗೆಯ ಮಾರೀತಿ ಧನ್ಯೋ ಸೇಯವೆ ತ್ಯಾಗರ ಜಗೆಯ ಮಾ ಶ್ರೀರಾಮ ಪಾದಮ నీ కృపజాలునే చీతానికి రావే హే శ్రీరామ పాదమా థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అక్క, అసలు మీరు అలా థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోకూడదు, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఓకే, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఒక 5 minutes గుళ్ళో ఉన్నట్టు అనిపించుంటుంది మీ అందరికి కూడా. కీర్తి అక్క, మీరు ఇంత బాగా పాడుతున్నారు అండ్ అన్ని ఈవెంట్స్లో చూస్తూ ఉంటాం, మీరు ఎవరికైనా నేర్పిస్తారా? లేదురా, నేను ఇప్పుడు ఎవరికి నేర్పించట్లేదు, బట్ ఫ్యూచర్లో మేబీ. ఓకే, ఫ్యూచర్లో నేర్పించేలాగైతే మా ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైట్కి చెప్పండి. వీ విల్ లెట్ యూ ఆల్ నో. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట, ఎవరైనా ఇంత బాగా పాడుతున్నారు వాళ్ళు నేర్పిస్తారా అని చెప్పి. ఓకే, ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి మహాలక్ష్మి పాడాక మన బుజ్జి మహాలక్ష్మి ఏదనే కదా మీ అందరు ఇందా నుంచి వెయిట్ చేస్తున్నారు. నాకు అర్థమైంది, ఇందాకటి నుంచి నేను కూడా దానికే వెయిట్ చేస్తున్నా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ లెట్స్ ఇన్వైట్ హితికా నలపనేని. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి మన బుజ్జి మహాలక్ష్మికి. హాయ్ హితికా. అసలు మామూలుగా లేదు, టీడీపీ అంతా నీలోనే కనిపిస్తుంది. వాళ్ళు ఏం పాట పాడబోతున్నావు? ఏకదంతాయ. వా, ఇందా నుంచి దీనికోసమే కదా వెయిట్ చేసింది నేను. ఓకే, వితౌట్ ఎనీ లైట్. गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्पाय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुरुप्रवणाय गुणवे गुणगुणवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाधाध्याय गुरुपुत्रपरे पात्रे गुरुपाखण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गोडगट्वाय गण्डमत्पाय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि. వావ్, ఏంటండి ఇంతేనా చప్పట్లు? అసలు హితిక మన టీడీపీ కోసం ఎల్లో కలర్ డ్రెస్లో రెడీ అయ్యి వచ్చింది, ఇంత బాగా పాట పాడింది. సంక్రాంతి మన తెలుగింటి సమ్మేళనం వైబ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. సూపర్ హితిక, అసలు ఇంత బాగా పాడుతున్నావు. నేను లైక్ ఎక్స్ప్రెషన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే యూఆర్ ఫీలింగ్ ఇన్ టు ఇట్. ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఇండియా నుంచి ఒక టీచర్ నేర్పుతున్నారు. ఓకే, లాస్ట్ టైం టీచర్ వేరు కదా, ఇప్పుడు మారిపోయారా మీ టీచర్? కాదు, మారలేదు, సేమ్. ఓకే ఓకే, నేను ఇంకా రమేష్ గారు లాస్ట్ టైం టీచర్ అని చెప్తే ఆయన కూడా నేర్పిస్తున్నారేమో అనుకున్నాను. సరే, నువ్వు నేర్చుకుంటున్న కాంటాక్ట్ డీటెయిల్స్ మాతో కూడా షేర్ చేస్తావా తర్వాత? పంపిస్తా. ఓకే అండి, ఎవరికైనా హితిక ఇంత బాగా పాడుతుంది, మీ పిల్లలు కూడా నెక్స్ట్ టైం మన ఈ స్టేజ్ మీద సేమ్ ఇలానే పర్ఫామ్ చేయాలనుకుంటే
కాంటాక్ట్ రమేష్ గారు और హారిక గారు అండి. థ్యాంక్ యూ సో మచ్ హితిక. శ్రీ నందమూరి తారక రామారావు గారు. తారలు మారిన దశాబ్దాలు గడిచిన తెలుగు జాతి మరువలేని మహనీయుడు మరియు యుగ పురుషుడు ఈ తారక రాముడు. మనందరం ప్రేమగా గౌరవంగా ఆప్యాయంగా పిలుచుకునే మన అన్నగారు. నిన్న మొన్నే శత జయంతి ఉత్సవాలు మనం ఘనంగా జరుపుకొని ఆయనకు చాలా హ్యాపీగా గుర్తు చేసుకున్నాం. 75 సంవత్సరాల సినీ వజ్రోత్సవ వేడుకలను చేరుకున్న మొట్టమొదటి కథానాయకుడు అన్నగారి ఘనకీర్తిని మరొకసారి మనం గుర్తు చేసుకోవటం మన అందరి అదృష్టం. ఎంతో ఘనమైన చరిత్ర మన తెలుగు జాతిది. ఆది నుండి సంస్కృతి, కళలు, సామాజిక చైతన్యం వంటి అంశాలకు పెద్ద పీట వేసిన గొప్ప చరిత్ర కలిగిన మేరు శిఖరం మన భాష. 18, 19వ శతాబ్దాలలో నృత్యం, సంగీతం, తోలుబొమ్మలాట, ముఖ్యంగా నాటకం ప్రసిద్ధి కళలు ఆనాటి పాలకులు చరిత్ర, ఆరోగ్యం, సామాజిక అంశాలను ఈ కళల ద్వారే మన ప్రజలకు చేరవేసేవారట. మొదటి సాంకేతిక విప్లవం తర్వాత జరిగిన గొప్ప ఆవిష్కరణ చలనచిత్రం. ముఖి చిత్రం మొదలైన నేటి రంగుల ప్రపంచం సినిమా ద్వారా నిన్నటి నేటి సమాజం మీద బలమైన ప్రభావం చూపిన సాధనం మన ఈ సినిమా. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నాటక రంగం నుండి సినీ రంగానికి ప్రవేశించి తనదైన హావభావాలతో, అభినయంతో, ఆహ్వర్యంతో, నటనా కౌశల్యంతో తెలుగు జాతి మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహానుభావుడు మన నందమూరి తారక రాముడు. సినీ వినీలాకాశంలో 75 సంవత్సరాలుగా ధృవతారగా వెలుగుతూ తన కాంతి పలువురు చిరుతారల మీద కూడా ప్రసరింపజేసిన ఈ ధీరోత్తముడు మన మధ్య భౌతికంగా లేకపోయినా ప్రపంచంలో ఏదో ఒక మూల ఎవరో ఒక తెలుగువాడు ప్రతిరోజు ఆయనను రంగుల తెరపై వీక్షిస్తూనే ఉంటాడనటం అతిశయోక్తి కాదేమో. తెలుగు జాతి ఉన్నంతకాలం ఈ మహానుభావుడు మనకెప్పుడూ మన మదిలో గుర్తుండిపోతూనే ఉంటాడు. కాదంటారా? జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మా అమ్మాయిలు గట్టిగా చెప్తున్నారండి, అబ్బాయిలు ఎవరు చెప్పట్లేదు. ఒక్కసారి గట్టిగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్. సూపర్ అండి. సరే, ఈయన గురించి నాకైతే చాలా కొన్ని విషయాలే తెలుసు. మీలో చాలామందికి చాలా విషయాలు తెలుసుంటాయి అనుకుంటున్నాను. మరి వాటిలో తెలియని వాళ్ళ కోసం, అంటే నా కోసం నాకు తెలియని విషయాలు అడుగుతాను. నరేన్ గారు ఆర్ సూరి ఒక మైక్ పట్టుకొని మన కుటుంబ సభ్యుల మధ్యలోకి వెళ్తే మన ఫస్ట్ ఎన్టీఆర్ గారి గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. ఓకే, చాలామంది ఎన్టీఆర్ గారు విజయవాడలో పుట్టారు, పెద్దవాడలో పుట్టారు, మన కృష్ణ గడ్డ మీద పుట్టారు అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎక్కడ పుట్టారండి మన ఎన్టీఆర్ గారు? ఓకే, నరేంద్ర మైక్ తెచ్చేలోపు వచ్చేసా చెప్పేసింది. ఆన్సర్ చేసిన వాళ్ళని నిమ్మగడ్డ, నిమ్మకూరు చెప్తున్నారు అక్క. నాకు కృష్ణ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ పుట్టారో తెలిసిపోయింది కదా. నెక్స్ట్, ఎన్టీఆర్ గారు ఏ పర్టికులర్ ఇయర్ లో మూవీస్ లోకి ఎంటర్ అయ్యారు? ఎన్టీఆర్ గారు ఏ పర్టికులర్ ఇయర్ లో మూవీస్ లోకి ఎంటర్ అయ్యారు? 1949. ఎవరండి చెప్పింది? అంకల్ సూపర్ అసలు. ఓకే, 1949లో మన దేశం అనే సినిమాతో ఆయన పోలీస్గా పరిచయం అయ్యారండి సినీ రంగానికి. నా పేరు వెంపటి లక్ష్మీనారాయణ శర్మ అండి. నేను
లక్ష్మీ నాగకీర్తి వాళ్ళ నాన్నగారిని. ఒక 3 నెలలు అయింది. మొన్ననే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి హైదరాబాద్లో రిటైర్ అయినాను. 1 year అవుతుంది. సో ఐ హ్యావ్ వెరీ క్లోజ్ అసోసియేషన్ విత్ టీడీపీ అండ్ ఎన్టీఆర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఎన్టీఆర్ గారు మొట్టమొదటిగా సీఎం పదవిని ఎప్పుడు ఇచ్చేశారు అంటే ఎప్పుడు ఫస్ట్ టర్మ్ ఆయన సీఎంగా ఎన్నికయ్యారు? వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. 1983. సూపర్. 1989లో ఫస్ట్ టైం మన అంకుల్, మీ పేరు చెప్పండి. సీఎంగా మనందరి ముందు ఫస్ట్ టైం నమస్కారం, నా పేరు తాటి వీరేశం. మీ పేరు అంకుల్? నా పేరు తాటి వీరేశం. 1983లో టీడీపీ పుట్టినప్పుడు ఆయనతో పాటు అక్కడ నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ ఏరియాలో కూడా వచ్చినప్పుడు ఆయన ఎంబడి తిరిగినాం. సూపర్. నాకు మన యంగ్ పీపుల్ ఎవరు చెప్పకపోయినా మన అంకుల్ లక్ష్మీ నరసింహ గారు అండ్ మీరు మంచిగా అన్ని కాన్సెప్ట్ చెప్పేసి అంకుల్ థ్యాంక్స్ అంకుల్. మళ్ళీ ఈసారి టీడీపీ తెలంగాణలో ప్రవేశించినప్పుడు మీరు లోకేష్తో తిరగాలని కోరుకుంటున్నాం ఇంకొకసారి. 1968లో ఎన్టీఆర్ గారిని సత్కరిస్తూ ఆయనకు ఒక ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది. ఆల్రెడీ చెప్పిన వాళ్ళు చెప్పాకండి, లెట్ న్యూ పీపుల్ డూ ఇట్. అన్ని గిఫ్ట్లు మీకే అయితే అలా మేము లిమిటెడ్ తెచ్చాం. ఓకే, నెక్స్ట్ టైం చెప్తా. హారిక నీకు అన్నీ తెలుసని నాకు అర్థమైంది, నువ్వు అంకుల్ పక్కన కూర్చుంటే బెటర్. ఓకే, 1968లో ఎన్టీఆర్ గారిని ఓ సూపర్ కామెడీ గారికి నరేంద్ర వెళ్ళడంలో ఆమె గేమ్ చేశారు రావట్లేదు మైక్ అని. పద్మశ్రీ. మీరు ఏమైనా గూగుల్ తల్లిని ఓపెన్ చేశారా అండి? మీరు చేయలేదు ఇంకా, మీరు క్వశ్చన్ అడగలేదు ఇంకా. ఓకే, సూపర్. కానీ ఎన్టీఆర్ గారికి ఆయన ఎంత వయసులో ఉన్నప్పుడు పెళ్ళయింది? ఎవరు చెప్తున్నారా? ఎనీ గెసెస్? అంకుల్ గారికి సెకండ్ ఛాన్స్ కావాలా? అంకుల్ అంటే పిల్లలు కూడా చెప్తే బాగుంటుందా? ఓకే, మీరేమనుకుంటున్నారో విందాం. 1983. ఆయనకి ఎంత వయసులో ఉన్నప్పుడు? ఎంత వయసులో లెక్క పెట్టు. చెప్పండి ఏదో ఒకటి ఎక్కడ చెప్తామా? చెప్పండి. కరెక్టేనా అన్న? 49. నాకు ఆ క్వశ్చన్లు ఆన్సర్ తెలియదు. సార్ 17. ఏదండి? 17 చెప్పారు. ర్యాండమ్ గెస్. చూడవలసిందిగా కోరుతున్నాం అంటే గూగుల్ ఓపెన్ చేయలేదా? ర్యాండమ్ గెస్. అందరు 19 20 ఓకే, నీ పేరమ్మా? నవీన్ గారి బాబు పేరేంటి? చెప్పు, నీ పేరు పెద్దగా చెప్పు. నీ పేరు చెప్పు పెద్దగా. పరిటాల్ దీక్షిత్. గుడ్. అంటూ ఇంకొక 2 ఉన్నాయంట. ఎన్టీఆర్ గారు ఎన్ని రూపాయలకి బియ్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచారు? 1 రూపీయా? ఓకే, మీరైతే అండి ఇనలేదని నాకు అర్థమైంది. ఏంటండి 2 రూపీస్ అండి. 2 రూపాయలకే కేజీ బియ్యం అని అందరూ ప్రజలు
హ్యాపీగా పండగలప్పుడు మనకి ఇది లేదు అని అనుకోకుండా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మాత్రం మన నందమూరి తారక రామారావు గారిదే. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఇలానే చాలా చాలా విషయాలు ఉన్నాయి. మధ్యలో నాకు గుర్తొచ్చి నేను అవి గుర్తుపెట్టుకున్నప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతాను. సో మీ అందరు కూడా యాక్టివ్గా ఉండాలని ఆశిస్తున్నాము. సరే, ఇంకొక విషయం, మన నవంబర్లో న్యూ కమిటీ ఫామ్ అయిందండి. ఆ న్యూ కమిటీకి గాను ప్రిసైడింగ్ ఆఫీసర్గా యాక్ట్ చేసిన రమేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హీ విల్ ఇంట్రడ్యూస్ అవర్ న్యూ కమిటీ. ఓవర్ టు యూ రమేష్ గారు. అందరికీ నమస్కారం అండి. ఎన్ఆర్ఐ టీడీపీ అడ్లెట్ 75 సంవత్సరాల ఎన్టీఆర్ గారి సినీ స్వర్ణోత్సవ వేడుకలకి మరొకసారి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలిసిందే, జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షను. 3.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాము ఒక 15 మందితో. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్స్, రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్స్, ఇక్కడ కూడా చాలామంది బయటికి రావడానికి భయపడుతున్న ఆ టైంలో ఏదో ఒకటి చేయాలని మొదలైన ఆలోచన ఎన్ఆర్ఐ టీడీపీ అడ్లెట్. ఈరోజు ఏ ఈవెంట్ చేసినా ఒక 200 తక్కువ అయితే మాకు ఎక్కడా లేదు. 200 అంటే మా చిన్న ఈవెంట్ అని అర్థం. అంత బాగా పుష్ అయింది అంటే ప్రతి ఒక్కళ్ళ సపోర్టు అండ్ ట్రస్ట్ ఇన్ టీడీపీ. సిబిఎన్ గారి మీద, ఇప్పుడు ఎన్టీఆర్ గారి మీద ఆ రోజు ఉన్న అభిమానం, వాళ్ళు చేసే మంచి పనులు అయితే కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, తెలంగాణ హైదరాబాద్లో చూసిన డెవలప్మెంట్ ఏదైనా అది టీడీపీ వల్ల జరిగిందని చాలామంది చదువుకున్న వాళ్ళు బలంగా నమ్మటం వల్ల ప్రపంచంలో అన్ని దేశాల్లో, ఇండియాలో రాజకీయ పార్టీల్లో కంపేర్ చేసుకుంటే టీడీపీకి ఉన్నంత స్ట్రెంగ్త్ ఇంకే పార్టీకి లేదు. అతిశయోక్తి కాదండి. ఇట్స్ వెరీ, మనం చాలా గర్వపడాల్సిన విషయం. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో మేము 2 ఏళ్ళు ఒక కమిటీ నడిపించింది. సో ఇనీషియల్ కమిటీ ఓ రకంగా చెప్పాలంటే కమిటీ తక్కువ, అందరం కలిసి చేసింది. కాకపోతే 2 ఏళ్ళలో చాలా నేర్చుకున్నాము. ప్రతి ఈవెంట్ వినూత్నంగా చేసాము. అడ్లైడ్లో వేరే తెలుగు ఈవెంట్స్ కూడా జరుగుతాయి. వీఆర్ బిట్ డిఫరెంట్ టు దట్. డిఫరెంట్ ఇన్ ఏ వే, అందరం కలిసి చేస్తాం. డిఫరెంట్ అంటే నాట్ టు డిస్క్రిమినేట్ ఇన్ ఎనీవే. ఒక ఐక్యత, అందరం కలిసి ఒక 50-100 మంది ఒక ఈ ఈవెంట్ చేసామంటే ఒక 50 మంది సమిష్టి కృషి అండి. ఇది కమిటీలో ఉన్న 6-5 చేసింది కాదు. మాకు ఏ ఈవెంట్ చేసినా 50 మంది కలిసి చేయటం వల్ల ఇంత సక్సెస్ అవుతుంది. అండ్ రెండవది ఏంటంటే ఇచ్చే మర్యాద. ఎవరైనా ఈవెంట్కి వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం. మీరు ముందు తెలుగు వాళ్ళు, తర్వాత పార్టీ ఏదైనా తెలుగు వాళ్ళకు ఒక వేదికలాగానే చూసాము. ఇదే కంటిన్యూ అవుతుంది. ఇదే ఒక డిసిప్లిన్, టీడీపీలో ఉన్న డిసిప్లిన్ అయితే కానీ, అన్నగారు ఎన్టీఆర్ గారు నేర్పించిన ఆ డిసిప్లిన్ అయితే కానీ అది కంటిన్యూ చేయడానికి చాలా వరకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్కడెక్కడైనా చిన్న తప్పులు వచ్చినా, తప్పులు దొరికినా సభాముఖంగా క్షమాపణలు చెప్పడానికి, లేకపోతే అంతర్గతంగా పరిష్కరించుకోవడానికి మేము ఎప్పుడు వెనకాడలేదండి. అందుకే మా బంధం కూడా ఇంత గట్టిగా ఉంది. ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షను. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. దట్స్ వెరీ గ్రేట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 ఏళ్ల ఒక కమిటీ కాల వ్యవధి ముగిసింది. ఇప్పుడు కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది నవంబర్లో. ఆ కమిటీని పరిచయం చేయడానికే నేను వచ్చానండి. సో నవంబర్లో జరిగిన కమిటీకి ఈ కొత్త కమిటీ అధ్యక్షులు శ్రీ సుమంత్ కొంబినేని గారు. ప్రస్తుతం ఆయన ఇండియా వెళ్ళారు. ఏదో కవర్ చేసుకోవడానికి మా ఇండియాలో ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కలవటానికి వెళ్ళారని చెప్తాను. ఆయన ఇది కలిసి వస్తారులేండి. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. వైస్ ప్రెసిడెంట్ శవంతి మొక్కపాటి, అందరూ కొంచెం గట్టిగా చప్పట్లు. శవంతి మొక్కపాటి గారు వైస్ ప్రెసిడెంట్. సెక్రటరీ సురేంద్ర నెట్టం, జాయింట్ సెక్రటరీ నరేంద్ర ఉప్పలపాటి, కల్చరల్ అండ్ మీడియా సెక్రటరీ లక్ష్మీ తేజస్వి జుజ్జవరపు. అదే మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు నవీన్ గారు ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. ఒక
ఆయన సిగ్నేచర్ గట్టిగా ఉంది. ఆయన టైం పెట్టిందైతే కానీ దీని మీద ఆయన ఎఫర్ట్స్. సో మేము రాసుకున్న రూల్స్ ప్రకారం ఈ ఆర్గనైజేషన్కి ఒక ప్రెసిడెంట్ కంటిన్యూస్గా 2 టర్మ్స్ చేయకూడదు. మేము ఖచ్చితంగా అది ఫాలో అవుతాం. అయితే కొత్త కమిటీ అందరూ కొత్త వాళ్ళు కాబట్టి ఈ ఆర్గనైజింగ్కి కాస్త తోడుగా ఉండాలి, సపోర్టింగ్గా ఉండాలి. కానీ నవీన్ గారు ప్రస్తుతానికి ట్రెజరర్గా ఉన్నారు దీనికి. నవీన్ గారు ప్లీజ్. ఆయన ప్రస్తుతం చెప్పటం నేను యాక్టింగే అంటిల్ ఐ ఫైండ్ సంబడి ఎల్స్ అంటున్నారు. కాకపోతే యాక్టింగ్ ఏం కాదు, ఫుల్ టైమే. అంటే ఆయన గారు లేకుండా జరగదు. కానీ అదే లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వేయాలి అక్కడ. బ్రేకింగ్ న్యూస్ నవీన్ గారు ఫుల్ టైం ట్రెజరర్ పోస్ట్ తీసుకోవడానికి అగ్రీ అయ్యారంట. ఫుల్ టైం ట్రెజరర్ నవీన్ గారు ఇప్పుడు. కంగ్రాచులేషన్స్ టు ద న్యూ టీమ్. మా అందరి తరఫున ఒకటే రిక్వెస్ట్, గత 2.5 ఏళ్ళుగా ఎంత గొప్పగా చేసుకున్నామో, ఎంతమందిని కలుపుకుంటూ వెళ్ళామో, ఇంకా అంతకన్నా గొప్పగా చేయాలి. 1, 2 మనకు ప్రభుత్వం ఉంది, కాస్త సహకారం తీసుకొని ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సమస్యలు ఉంటే మీరు ఖచ్చితంగా టేకప్ చేయాలి. అట్లాంటివి ఒక వారధిలో ఉండాలి మన ఆంధ్రప్రదేశ్కి, అడిలేడ్కి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరి తరఫున. ఇంతకు మించి పెద్ద ఆశించేదేం లేదు. ఆత్మీయంగా కలుస్తూనే ఉంటాము. దాంతోపాటు ఏమన్నా సాధక బాధకాలు మనం చేయగలిగిన ఏమన్నా ఉంటే కలిసి చేసుకుందాము. అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఇప్పుడు ఏదైతే కమిటీ ఫార్మ్ అయిందో ఆ ప్రాసెస్ మొత్తం మీరు చాలా స్మూత్గా ప్రాసెస్ చేశారు. నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, మీ అందరికీ నేనేం కొత్త కాదు. ఎవరైనా తెలియకపోతే నా పేరు శ్రవంతి మొక్కపాటి కొండవీటి అండి. ఇది 2nd టర్మ్ నేను ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైట్ సెల్ కమిటీలో మెంబర్గా ఉండటం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. ఓన్లీ వన్ థింగ్ నేను చెప్తాను, మనందరికీ తెలిసిందే, ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు, మన టీడీపీ పార్టీ ఎంత బాగా మహిళల్ని ప్రోత్సహిస్తుందో, మన ఎన్ఆర్ఐ టీడీపీ సౌత్ ఆస్ట్రేలియా ఈజ్ నో లెస్ అండి. ఐ వుడ్ సే 1 పాయింట్ or 2 పాయింట్స్ మోర్ అని చెప్తాను. నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్. నేను పార్టీని ఫాలో అయ్యేదాన్ని కాదు, ఏది కాదు. ఐ జస్ట్ థాట్ లైక్ మనకు తెలిసిన వాళ్ళే కదా, ఇట్స్ ఓకేలే, ఐఎమ్ హ్యాపీ టు బీ కమిటీ మెంబర్ అనుకున్నాను. బట్ దెన్ కమిటీలో జాయిన్ అయిన తర్వాత ద వాల్యూ అండ్ ద రెస్పెక్ట్ ద గివ్ టు ఉమెన్, నవీన్ గారు అండ్ ద హోల్ కమిటీ, ద ప్రీవియస్ కమిటీ అండ్ ద కరెంట్ కమిటీ అయితే చెప్పక్కర్లేదు. దే లైక్ సూపర్ యాక్టివ్. నాకు కానీ తేజు కానీ ఐ ఫీల్ లైక్ లాట్స్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్. నేను ఎక్కువ మాట్లాడను, బట్ దెన్ మీ అందరూ మా న్యూ కమిటీ ఎలా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తుందో మీ అందరు చెప్తే అదే వినాలనుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లవ్ టు చెరిష్ ద మూమెంట్స్. మా కో కమిటీ మెంబర్స్ మాట్లాడితే ఇప్పుడు సూరి మన సెక్రటరీ మాట్లాడతారండి. థ్యాంక్ యూ శ్రవంతి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అండ్ ఇవాళ వచ్చిన మన తెలుగింటి ఆడపడుచులకి అండ్ మా బ్రదర్స్ అందరికీ వెల్కమ్ అండి. ఓన్లీ కమిటీ ఒకటే అన్నీ కాదు, మీ సహకారం ఎప్పుడు ఉండాలి. ఏ ఈవెంట్ అయినా వెదర్ ఇట్ మే బి బిగ్ ఆర్ స్మాల్, అందరం కలిసి చేసుకుంటేనే ఏ ఈవెంట్ అయినా సక్సెస్గా ముందుకెళ్తుంది. లాస్ట్ కమిటీ వచ్చేసి ఒక స్టాండర్డ్ సెట్ చేశారు నవీన్ అన్న అండ్ దే టీమ్. మేము దాన్ని ఇంకా ఎంత ఫార్వర్డ్ చేయాలో మీ అందరి సహకారం మాకుంటే మేము దాన్ని నెక్స్ట్ లెవెల్కి కంపల్సరీగా తీసుకెళ్తాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు బీ మెంబర్ ఆఫ్ దిస్ కమిటీ. ఎందుకంటే 90s కిడ్స్కి టీడీపీ అంటే ఒక ఎమోషన్, ఒక పిచ్చి. అండ్ సిబిఎన్ గారు అంటే అది ఇంకో నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఆ పిచ్చి వల్ల నాకు తెలిసి ఆస్ట్రేలియాలో నేను అటెండ్ అయిన ప్రతి ఈవెంట్ ఏదంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు టీడీపీ నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు. అది నా కమిట్మెంట్ టువర్డ్స్ టీడీపీ. సో అది ఇంకా ముందుకు వెళ్తుంది మీ అందరి సహకారంతో అని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ మేము మాత్రమే కాదండి, మేము 6గురితో పాటు
యాజ్ వీ ఆల్ నో మన టీడీపీ కమ్యూనిటీ చాలా పెరుగుతుంది అండ్ ద వే హౌ వీ ఆర్గనైజ్ ఈవెంట్స్ వీ రిక్వైర్ లాట్స్ ఆఫ్ వాలంటీర్స్ అండ్ ఉన్న కమిటీ మెంబర్స్ మాత్రమే 6 ఉన్న 6 ఆస్పెక్ట్స్లో మేబీ వీ కెన్ నెయిల్ ఇట్ ఆర్ వీ కెన్ కాన్సన్ట్రేట్ బట్ దెన్ మా వాలంటీర్స్ ఎప్పుడూ అసలు మామూలుగా ఎంకరేజ్ చేయరు కాబట్టి బిట్వీన్ అస్ అండ్ వాలంటీర్స్ వీ హ్యావ్ వన్ మోర్ టీమ్ అండి. దే ఆర్ కోఆర్డినేషన్ కమిటీ. ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు మా కోఆర్డినేషన్ కమిటీ అసలు మోర్ దెన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ అయితే మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ వాలంటీర్స్ని, ఆర్గనైజ్ టీమ్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తారు. ఒక్కసారి మీ అందరూ గట్టిగా చప్పట్లు కొడితే నేను వాళ్ళని కూడా వేదిక పైకి పిలుస్తానండి. మన కోఆర్డినేషన్ కమిటీ టీం వేణు కమ్మ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. రవి చెరుకూరి గారు, మనోజ్ జాగర్లమూడి, వెంకట్ చౌదరి గారు, జీవన్ జొన్నలగడ్డ, కృష్ణ కిరణ్ గారు మీ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వెంకట్ గారు బ్యాక్ ఎండ్లో మేము ఫ్రంట్ ఎండ్ జస్ట్ స్టేజ్ మీదకి వచ్చిన బ్యాక్ ఎండ్ సినిమా మొత్తం మీరే చేస్తారు. మీ కోఆర్డినేషన్ కమిటీని మీరెళ్ళి అందరిని తీసుకొని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో లాస్ట్ టైం మన ఎన్ఆర్ఐ టీడీపీ వెళ్ళాడంటే ఫ్రంట్ ఫేస్లో 6 మాత్రమే కనిపించినా వెనక మినిమం 100 మంది ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఫ్రంట్ ఫేస్లో 12 మెంబర్స్ కనిపిస్తున్నా దీని వెనక 100, 200 మీరు ఎన్ని నెంబర్స్ కావాలంటే అవన్నీ లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే మీ అందరూ కూడా మా ఫ్యామిలీ, మనందరం ఒకటే ఫ్యామిలీ కాబట్టి. సో ఫస్ట్ ఈరోజు నరేన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ఎప్పుడు స్పీచ్ అనగానే నవీన్ గారు మాట్లాడితే మిగిలిన వాళ్ళందరూ ఓకే ఎస్ వీఆర్ రెడీ అని ఉంటుంది కాబట్టి నవీన్ గారు మాట్లాడతారు ఫస్ట్. ఒక మాట అందరి గురించి చెప్పండి. థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఒకసారి వీళ్ళందరూ కొత్తగా ఫామ్ అయిన కమిటీ అన్నమాట ఇదంతా. వీళ్ళందరూ కూడా నేను స్రవంతి మేమిద్దరమే లాస్ట్ కమిటీ నుంచి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యాము. నేను టెంపరీగా ఉందాం అనుకున్నా, బట్ శివాజీ గారు నన్నే ఉంచాల్సి వచ్చింది, శివాజీ గారు ఇది వల్ల. సో అందువల్ల ఈ ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళండి. మీ అందరి విషెస్ కావాలి వాళ్ళకి, మీ అందరి బెస్ట్ విషెస్ ఒక్కసారి చప్పట్లు కొట్టి వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ. మీరు ఇట్లాగే ఇంత యాక్టివ్గా ముందుకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక థ్యాంక్ యూ చెప్పాల్సింది స్రవంతికి, తేజుకి. ఆడపిల్లలు ఈరోజు హీట్ వేవ్ ఉంది, పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పి పార్క్లో జరగాల్సిన దాన్ని ఇక్కడికి మార్పించడానికి వాళ్ళిద్దరే కారణం. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. లేకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చేది హీట్ వేవ్కి. పార్క్లో చేయాల్సింది ఇక్కడ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి మధ్యలో. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడటానికి కూడా ఏం లేదు. దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ మీటింగ్. ఇది ఒక ఎన్టీఆర్కి మనం ట్రిబ్యూట్ అనమాట. తెలుగువారి ఆత్మీయ సమ్మేళనం సెలబ్రేటింగ్ 75 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ సినిమాటిక్ లెగసీ. ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు, ఎంతకాలమైనా మాట్లాడుతూనే ఉండొచ్చు. ఎన్టీఆర్ అంటే ఒక వైబ్రేషన్, అది అంతే. ఆ వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, అలా వస్తూనే ఉంటుంది. మొత్తం 3 జనరేషన్స్ నుంచి నడుస్తున్న వైబ్రేషన్ ఇది. ఆ 3 జనరేషన్స్ అంటే అంకుల్ వాళ్ళ జనరేషన్ ఒకటి, మా జనరేషన్ ఒకటి, మా నెక్స్ట్ జనరేషన్ ఒకటి, 30sలో ఉన్నవాళ్ళు. ఆ నెక్స్ట్ 4th జనరేషన్ కూడా వస్తారు ఇంకా. సో 4 జనరేషన్స్గా అలరిస్తున్న వైబ్రేషన్ సృష్టిస్తున్న పేరు ఎన్టీఆర్. ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. ఆ పవర్ అనేది ఎప్పటికీ అలా జరుగుతూనే ఉంటుంది. సో ఎన్టీఆర్ ఉన్నంతకాలం ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఉంటుంది. ఎన్టీఆర్ పేరు మీదనే మొత్తం తెలుగుదేశం కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఆయన లేనిదే ఏ ప్రోగ్రాం కూడా జరగదు. ప్రతి ప్రోగ్రాం కూడా ఆయన ఉండాలి. ఆయన ఆశీస్సులు పైనుంచి ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. సో అది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంటుంది. మీ సహకారం కూడా ఎప్పటికీ మరవలేము. స్పాన్సర్స్ అందరూ కూడా, స్పాన్సర్స్, మెంబర్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఎన్టీఆర్ మీద అభిమానంతో వచ్చారు. అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. ఒకే ఒక్కటి కోరుకుంటున్నాను మీ అందరి వల్ల. ఒకే ఒకటి ఏంటంటే అది ఎన్టీఆర్ అనే మనిషి 20వ శతాబ్దంలో మొత్తాన్ని ఏలాడు. 1923లో పుట్టాడు, 1995 వరకు. ఆ 20వ శతాబ్దం మొత్తం ఎన్టీఆర్ యుగంలాగా నడిచింది. ఆ ఎన్టీఆర్ యుగంలో పుట్టిన మేము చాలా ధన్యులు అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు పుట్టే
2000 తర్వాత 21వ శతాబ్దంలో వాళ్ళకి అది లేదేమో. వాళ్ళు కూడా ధన్యులు కావాలంటే మనందరం ఒక్కటే ప్రార్థించాలి, అన్నగారు ఆ స్వర్గపు అంచుల్ని చీల్చుకొని మళ్ళీ పుట్టాలి మీరు. అది అప్పుడు ఆయన మళ్ళీ పుడితే అప్పుడు ఈ 2021వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళకు కూడా జన్మ ధన్యం అవుతుంది. ఒకే ఒకటి అన్నాడు అనమాట. ఏంటంటే అది నా మనసులో ఉన్నమాట. అది స్వర్గంలో ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, సూర్యభగవానుడు ఉన్నాడు, అందరు ఉన్నారు. భూలోకంలో మన చంద్రన్న ఒక్కడే ఉన్నాడు పాపం. ఆయనకి మార్గదర్శనం చేయటానికైనా సరే అన్నగారు మళ్ళీ రావాలి, మీరు మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, మమ్మల్ని అందరినీ అలరించాలి. అలా చేస్తారని ఆశిస్తూ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భం ఎక్కువ పొలిటికల్ న్యూస్ ఏం లేదు ఇందులో, ఓన్లీ అన్నగారి గురించే. అన్నగారి సినిమాలు, అన్నగారు యాక్ట్ చేసిన అన్నగారి గురించి అందరూ రకరకాలుగా వినుంటారు, తెలుసుకొని ఉంటారు. ఆయన మళ్ళీ ఎప్పుడు పుడతారా అని ఎదురు చూస్తూ ఉంటాం మనం, అంతే, ఇంకేం లేదు, అంతకంటే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, ఇప్పుడే గుర్తు చేశారు, సారీ మర్చిపోయాను. మన అందరికీ అభిమానులందరికీ బాలయ్య, ఇంట్లో వాళ్ళందరికీ బాల, చిన్నారులందరికీ బాల అంకుల్ అయినటువంటి ఈ బాలయ్య బాబు ఈ ప్రపంచాన్ని మొత్తానికి కూడా పద్మభూషణుడయ్యాడు. ఆ పద్మభూషణుడైనందుకు బాలయ్య బాబుకి ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున పద్మభూషణుడికి శుభాకాంక్షలు చెప్తూ, మళ్ళీ ఒకసారి మన తరం కాదు, యువతరం కాదు, నవతరం కాదు, అన్ని తరాలని అలరిస్తున్న బాలయ్య బాబుకి మళ్ళీ ఒక్కసారి శుభాకాంక్షలు. బాలయ్య బాబు, యు ఆర్ రాకింగ్. మీరు 60 సంవత్సరాల తర్వాత మీ వయసు తగ్గుతూ వస్తుంది, అది ఇంతకు ముందు కూడా చెప్పాము. 20వ శతాబ్దం ఎన్టీఆర్ అయితే 21వ శతాబ్దం బాలయ్య బాబు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ నవీన్ గారు. ఇప్పుడు మన తేజు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి అందరికీ ఫర్ ప్రమోటింగ్ అస్ ఆర్ ఎంకరేజింగ్ అస్. ఈ ప్లాట్ఫామ్ నించోవడం అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ ఫర్ అస్. శ్రవంతి అండ్ నవీన్ గారు హ్యావ్ ఆల్రెడీ బీన్ దేర్, 2 ఏళ్ళ నుంచి ఉన్నారు. బట్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు షో సంథింగ్. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఉంటుందని మేము అనుకుంటున్నాము. అండ్ ఇట్స్ థ్యాంక్ యూ శ్రవంతి. And it's a privilege to be a part of NRI TDP అండి. Thank you once again. థ్యాంక్ యూ సో మచ్ తేజు. సో ప్రీటీ మచ్ మేము అందరం మాట్లాడాం. ఒక్కసారి మన జాయింట్ సెక్రటరీ నరేన్ గారు జై టీడీపీ, జై టీడీపీ, జై సిబిఎన్, జై సిబిఎన్, జై బాలయ్య, జై జై బాలయ్య. దీనికి మాత్రం నేను జై బాలయ్య అంటే జై జై బాలయ్య. నరేన్ గారు జస్ట్ ఇక్కడ మాట్లాడలేదు అంతే అండి. నరేన్ గారిని మీరు ఆఫ్ స్క్రీన్ మాట్లాడేది చూడాలంటే 9 రావాలి, 7 సో యూ విల్ నో అంటిల్ 12 o'clock. ఇప్పుడు మేమందరం మాట్లాడాం. మన కోఆర్డినేషన్ కమిటీ తరఫున రవి చేకూరి గారు మాట్లాడతారండి. ముందుగా మమ్మల్ని కోఆర్డినేషన్ కమిటీలో చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే రాబోయే కార్యక్రమాలు మరో గ్రాండ్ సక్సెస్ చేసుకుంటామని కోరుకుంటూ మా కోఆర్డినేషన్ నుంచి థ్యాంక్స్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మీరు ఎవరు ఎక్కువ మాట్లాడొద్దని డిసైడ్ అయ్యారు. సరే, నేను జస్ట్ మీ అందరు క్లోజ్గా వస్తే ఒక్కసారి మనం జోహార్ ఎన్టీఆర్ మరియు జై టీడీపీ చెప్పుకొని సెలవు తీసుకుందాం. మనోజ్ని ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనోజ్ పైకి రావాలి తొందరగా. ఈ కమిటీలో నిజంగా అండి స్రవంతి అండ్ తేజస్విని వీళ్ళిద్దరూ చాలా యాడెడ్ అడ్వాంటేజ్. వాళ్ళిద్దరూ చాలా చేయబోతున్నారు ముందు కూడా. మార్చిలో ఇంకొక సర్ప్రైజ్ ఉంటుంది మీకు. వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద లేడీస్ అందరికీ చేయబోతున్నారు. అది తెలుగుదేశం పార్టీ హిస్టరీలోనే ఆస్ట్రేలియాలోనే ఒక మంచి ఈవెంట్ అవుతుంది. మీరందరూ వెయిట్ చేస్తూ ఉండండి. మీరందరూ రావాలని కూడా మా కోరిక. మనోజ్కి వెల్కమ్. మనోజ్ జగల్లమూడి గారు. హాయ్ మనోజ్ గారు. మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు కోఆర్డినేషన్ కమిటీ అందరూ మాట్లాడారు. వాళ్ళల్లో మీరు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. మనోజ్ గారిని స్టేజ్ మీద పిలిచి షాక్ అయి షేక్ అయ్యేలా మేము చేయదలుచుకోవాలా. ఒక్కసారి గట్టిగా జై టీడీపీ, జై టీడీపీ. ఇది కదా సౌండ్ మాకు కావాల్సింది. జై సిబిఎన్, జై సిబిఎన్. తర్వాత జై ఎన్టీఆర్, తర్వాత జై బాలయ్య.
ఇదండి మన కోఆర్డినేషన్ టీం వాళ్ళు. మనం జస్ట్ జై టీడీపీ అంటే తర్వాత పని వాళ్ళే చెప్పేశారు, తర్వాతది. సో ఇలానే వర్క్ కూడా యాక్టివ్గా జస్ట్ మన ఈవెంట్ అనుకుంటే చాలండి, టక చెక్ లిస్ట్ పెట్టుకొని ఇది అయిపోయిందని మా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఫాలో అప్ చేస్తారు. మీరు చేయాల్సినవి మీరు చేస్తున్నారా, మేము కోఆర్డినేట్ చేస్తున్నాం అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. ఒకసారి ప్రోగ్రామ్ ఇంకా ఉంది, రన్ అవుతూ ఉంటుంది. ఒకసారి ప్రెసిడెంట్ గారు లేరు, సుమంత్ కొమ్మినేని, తను ఇండియాలో ఉన్నారు పనుల వల్ల. సెక్రటరీ సూరి చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంటా అందరినీ బాగా కోఆర్డినేట్ చేస్తున్నాడు. సూరి బాగా దీన్ని ఇంకా కంటిన్యూ చేయి, బాగా చేస్తున్నావు. వీళ్ళిద్దరు బాగా చేస్తున్నారు. ఇంకా నరేన్ కూడా చాలా బాగా ఫుడ్ కోఆర్డినేషన్ అంతా. వేణుబాబు అయితే చెప్పే పని లేదు అసలు. వేణుబాబు అసలు వాళ్ళ ఇంట్లోనే వంట జరిగింది ఈరోజు. మనం ఏం తిన్నా కానీ ఆ టేస్ట్ కానీ అది కానీ అనిల్ అండ్ వేణుబాబు, ప్రదీప్ అందరూ కూడా, సుబ్బు గారు కానీ వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. దీనికి అంతటికీ వాళ్ళ కారణం. థ్యాంక్ యూ. ఇంకా వెంకట్ కానీ మళ్ళీ మన రవి కూడా ఈరోజు ఫుడ్ దగ్గర తీసుకురావటం అంతా కూడా. మన కిరణ్ అసలుకి మామూలుగా వెజిటేరియన్స్ అందరూ ఇష్టపడతారు. మన మనోజ్ ఏమో మొత్తం కోఆర్డినేటింగ్ అంటే కోఆర్డినేటింగే, ఇంకా బాగా చేస్తాడు, అందరికి తెలుసు కదా. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. మీ అందరి గురించి ఒక్కొక్క మాట చెప్పాలనిపించింది చెప్పాను. మీరందరూ కూడా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నలభీమాకి జేసీ రియల్ ఎస్టేట్ ఇంకా క్విక్ అండ్ లోన్స్ మన వాళ్ళందరికీ ట్యాక్స్ నోట్స్ కానీ లేకపోతే మన స్పాన్సర్స్ అందరికీ పాత కమిటీ తరఫున కూడా ఒకసారి థ్యాంక్ యూ చెప్దామని. సో ఒకసారి అందరికీ క్విక్ అండ్ లోన్స్, సిబో ఎక్స్ప్రెసో, రెడ్ రూస్టర్, లోన్ స్టార్, నార్వుడ్, ట్యాక్స్ నోట్ అకౌంటెంట్స్, రైడ్ అవే మోటార్స్, సింప్లీ అమేజింగ్ క్యాజిల్స్, జేసీ రియల్ ఎస్టేట్, ఈ ప్లానెట్, హౌస్ ఆఫ్ అలోహా, సారికాస్ ఫోటోగ్రఫీ, నలభీమా కిచెన్స్, హోమ్ ఇండియన్ మార్ట్, స్కార్పియో రైడ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్ కూడా, క్విక్ అండ్ లోన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ. క్విక్ అండ్ లోన్స్ వచ్చాడు ఇక్కడికి, మన మేజర్ స్పాన్సర్ మొదటి నుంచి. థ్యాంక్ యూ జినేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామారావు గారి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ అవుతుందండి.
మీకు నందమూరి తారక రామారావు అనే పేరులో వైబ్రేషన్ లేదేమో కానీ ఎన్టీఆర్ అనే పేరులో వైబ్రేషన్ ఉంది. ఎన్టీఆర్ అనే పేరులో ఎంత వైబ్రేషన్ ఉందో టీడీపీ అనే ఆ పేరులో కూడా అంత వైబ్రేషన్ ఉంది. 1947లో నేను చదివిన కాలేజీలో నాకు సీనియర్గా ఉన్న ఎన్టీ రామారావు గారు డిగ్రీ పూర్తి చేసి మద్రాస్ ప్రెసిడెన్సీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తే 1100 మందిలో సెలెక్ట్ అయిన 6గురిలో ఆయన ఒకటి సబ్ రిజిస్ట్రార్గా. యా, సో అలాంటి వ్యక్తి సినీ ప్రపంచాన్ని మహారాజులాగా వేలారు. మా ఫ్యామిలీకి, ముఖ్యంగా మా ఫ్యామిలీకి పెద్ద దిక్కైనటువంటి వెంపటి చినసత్యం గారి దగ్గర వారు భరతనాట్యాన్ని నేర్చుకున్నారు, బృహన్నల వేషం వేయటాన్ని. సో వారింటికి పొద్దున్న వెళ్ళి చినసత్యం గారి ఇంట్లో కూర్చొని వారి దగ్గర అసలు ఆ భరతనాట్యంలో ఎలా ఆ బృహన్నల ఎలా నేర్పించాలి ద్రౌపదికి అనేది అక్కడ వాళ్ళకి ఆయన ఇంట్లో మా పెద్దవాళ్ళు మాకు చెప్తూ ఉండేవాళ్ళు. అప్పటికి మాకు ఇంకా తెలియదు. 49 నుంచి మేము పుట్టిన తర్వాత ఆయన చూస్తూ పెరిగాం. సినిమా అంటే ఎన్టీ రామారావు గారి సినిమా. శివరాత్రి వస్తే ఒక టికెట్పై 3 ఆటలు వేసేవాడు. ఒక టికెట్పై 3 ఆటలు. ఒకే టికెట్ తీసుకుంటే 3, చిక్కడు దొరకడు, కదలడు వదలడు, పాతాళ భైరవి, ఇవన్నీ కూడా. అలా ఆయన సినిమాలు చూస్తూ చాలామంది అభిమాన నటులు ఉంటారండి, కానీ ఈయన ఆరాధ్య నటుడు, ఒక దేవుళ్లాగా కొలుస్తారు ఎన్టీఆర్. మా తరంలో ఎన్టీ రామారావు గారిని చాలామంది మా అభిమాన నటుడు ఎవరు, మీ అభిమాన నటుడు ఎవరు అంటే ఏదో ఒక పేరు చెప్తాం మేము. ఆరాధ్య నటుడు ఎన్టీ రామారావు గారు. మరి అలాంటి వ్యక్తి ఒక పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం కోసం మద్రాసీస్ అని పిలువబడే మనల్ని తెలుగు వాళ్ళు రా వీళ్ళు అనిపించుకునే అంత గొప్పగా ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఒక పెద్ద ఫ్యామిలీ, ప్రజలందరూ నా ఫ్యామిలీ, అలా ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ నా ఫ్యామిలీ అనుకునేటట్టుగా ఒక పార్టీని స్థాపించి 9 నెలల్లో మహామహులు ఉద్దండులైనటువంటి ఆవిడ రామ్లాల్ గారు ఆ గొడవప్పుడు కూడా మేము ఉన్నాడి రాజకుమార్ గారు అని మా మిత్రులు ఉండేవాళ్ళు సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి మేము వెళ్ళేవాళ్ళం. అలాగే నేను అటామిక్ ఎనర్జీలో పనిచేస్తున్నాను కాబట్టి నాగార్జున సాగర్లో అటామిక్ పవర్ స్టేషన్ పెట్టాలన్నప్పుడు ఒక డెలిగేషన్ వెళ్ళామండి రామారావు గారి దగ్గరికి. వెళ్తే ఆయన కూర్చొని ప్రతిదీ బ్రదర్ మీరేం చెప్తారు, మీరేం చెప్తారు, మీరేం చెప్తారు సార్, ఇక్కడ కనుక పవర్ ప్రాజెక్ట్ వస్తే మనకి ఇంత పవర్ వస్తుంది, కరెంట్ వస్తుంది. ఆ విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెట్వర్క్ ఎలా ఉపయోగించేవాళ్ళు, ఆయన మనల్ని చూడంగానే మనల్ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. సో ఇతను మాట్లాడేది కరెక్టా కాదనేది మన ఫీలింగ్స్తో నుంచి ఆయన గ్రహించేవాళ్ళు. ఇట్లా చూసారంటే ఇంక మనం బయటకు వెళ్ళిపోవాలి. అలా వ్యక్తిగతంగా వారిని చూసిన వాళ్ళం. మీలో చాలామంది ఆయన చూసి ఉండకపోవచ్చు. అలాగే నాదెండ్ల భాస్కరరావు గారి సీజన్ అప్పుడప్పుడు కూడా ఆయన ఒంటి మీద టవల్ కూడా ఓన్లీ పంచ కట్టుకొని టవల్ వేసుకొని మా ముందు తిరిగినప్పుడు మల్కాజిగిరిలో వారికి నిలువెత్తు పూలదండ వేయటం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఒకటే అన్నారు, బ్రదర్ మనం మళ్ళా వస్తాం, మన తెలుగు వాళ్ళందరూ మనందరం కలిసి ఉండాలి, మనందరం ఇలా ఉండాలి. అదే రామారావు గారు బతుకుంటే మనకు 2 రాష్ట్రాలు ఉండేవి కాదేమోనండి, అది అనిపిస్తుంటుంది ఎప్పుడు కూడా. సో మీ అందరి ముందు ఇలా మాట్లాడే అదృష్టం కలగటం, ఆయన ఉన్న కాలంలో నేనుంటాం. వేటగాడైతే నేను 25 సార్లు చూశానండి. మా రోజుల్లో వేటగాడి సినిమా నరసరావుపేట, నేను రెడ్డి కాలేజీలో చదువుకున్నాను, కాసురాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి కాలేజీ. అండ్ డిగ్రీ వచ్చేటప్పటికి రామారావు గారు చదువుకున్న ఏసీ కాలేజీ, ఆ తర్వాత హైదరాబాద్ రావటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకందుకు కూడా నేను థ్యాంక్స్ చెప్తానండి. చాలామంది ఆయన్ని తిడతారేమో కానీ ఒకందుకు నేను థ్యాంక్స్ చెప్తా. ఆ మున్సిపల్ తీసినప్పుడు మా ఫాదర్ కూడా ఉండేవాళ్ళండి. అది తీయబట్టే నేను హైదరాబాద్ వచ్చా, హైదరాబాద్ రాబట్టే నేను అటామిక్ ఎనర్జీలో ఒక సైంటిస్ట్ని ఆయన. సో అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ పాలిటిక్స్ ఆ ఊళ్ళల్లో ఉండే దాంట్లో నుంచి బయటకు వచ్చి వికసించడానికి మాకు బాగా హైదరాబాద్ ఉపయోగపడ్డది. అట్లా చాలా చాలా విషయాలు తెలుగుదేశంలో ఇంటలెక్చువల్ కమిటీ అని ఒకటి ఉండేది. ఆ కమిటీలో మేము కొన్ని సంవత్సరాలు పనిచేసాం. ఊళ్ళకి వెళ్ళటం, పిల్లల్ని గ్యాదర్ చేయటం, వాళ్ళకి వెళ్ళి బాబు మీరు ఇది
మన పాలసీ ఇది. 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే అప్పుడున్న కిలో బియ్యం 7 రూపాయల నుంచి 11 రూపాయలు ఉండేవి. ఆ 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం అనేది చాలా మంచి బియ్యం. అది కూడా ఇప్పుడు దాన్ని భ్రష్టు పట్టించేశారు. దుడ్డు బియ్యాలు తీసుకొచ్చి సన్నాలు అంటారు, సన్నాలు తీసుకొచ్చి అవన్నీ కూడా. కానీ అప్పటి రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం ఈవెన్ మేము కూడా తిన్న సందర్భాలు ఉన్నాయి కొన్ని రోజులు. అలాగే షుగర్ ఇవ్వటం, కిరసనాయిలండి చాలా కష్టంగా ఉండేది దొరకటానికి, లైన్లు క్యూలు నిలబడేవాళ్ళం. సో ఇవన్నీ కూడా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలని అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన తెలుగువారికి ఇది ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి అన్నగారి కార్యక్రమంలో మీలాంటి ఆత్మీయుల మధ్యలో ఇక్కడ గడపటం నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఒక్క నిమిషం, మీకు మన ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధం మరియు అనుభవాల్ని మా అందరితో షేర్ చేసుకున్నందుకు మేము ఎప్పుడు అలా అంటా ఇలా అంటా అనుకునే వాళ్ళం, బట్ లైవ్లో ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మన అంకుల్ లక్ష్మీ నారాయణ స్వామి వెంపటి, పేరు లక్ష్మీనారాయణ శర్మ వెంపటి గారు మరియు సుబ్రహ్మణ్యం కుప్ప గారు అండ్ సంజయ్ గారు ఇవాళ మన ముందు పర్ఫామ్ చేసిన మన ఎన్ఆర్ఐ టీడీపీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఇస్తారండి. ఫస్ట్ కీర్తి చంద్రపాటి గారు, మీ పాపకి మేము మీట్ ఇప్పించడం అనేది తనకు చాలా హ్యాపీ మూమెంట్ అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. ఇలానే మీరు మా ప్రతి టీడీపీ ఈవెంట్లో వచ్చి ఒక 5 నిమిషాలు మమ్మల్ని గుళ్ళో ఉన్న అనుభూతి ఫీల్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నెక్స్ట్ మన నేను ఒకటి చెప్పాలి. నేను ఇన్నిసార్లు పాట పాడాను, మీరు అందరూ విన్నారు, చాలాసార్లు విన్నారు. నేను ఎడిలైడ్ వచ్చేసి ఆస్ట్రేలియా వచ్చాక, నా పెళ్ళి అయిపోయాక నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం ఇది ఫస్ట్ టైం మా నాన్న చూడడం. అండ్ ఆయన నాకు ఇది ఇవ్వడం ఇట్స్ వెరీ వెరీ బ్లెస్సింగ్ టు మీ. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన ఎప్పుడు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేయంగా చూడలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అండ్ ఆయన ఇది ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. నువ్వు లాస్ట్ మినిట్లో అడగకపోయి అంటే నేను పాడేదాన్ని కాదేమో, ఆయన వినేవాళ్ళు కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ టీడీపీ వెళ్ళాడండి. ఒక్కసారి మీరు జై టీడీపీ అంటే వినాలని ఉంది మరి ఇప్పుడు. డెఫినెట్లీ జై టీడీపీ. టుగెదర్ జై టీడీపీ, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ మన హితికా నల్లపనేని వారి ఫాదర్ అయిన రమేష్ గారితో కలిసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. హారిక గారు మీరు కూడా వస్తే బాగుంటుంది. మీరు ముగ్గురు ఎల్లో ఎంత బాగున్నారో చక్కగా. రమేష్ గారి కోరిక అండి, మీరు కూడా రావాలని స్టేజ్ పైకి. ఏంటండి నేను అడిగితే వద్దులే అన్నారు. రమేష్ గారి కోరిక అనగానే దెబ్బకి లెక్చారు వచ్చేస్తున్నారు. ఏదో బయట ఇలాగే ఉండాలి. తెలియదేముంది. నవీన్ పిల్లనా ఒకసారి కాదు మాస్టర్, అందరూ ముగ్గురు ఎల్లో లాగా, ముగ్గురు ఎల్లో అసలు భలే ఉంది కదా. కాదు, కొంచెం డిసిప్లిన్ నేర్పించారు కదా, ఎల్లో లేకుండా రావద్దని. కాదండి, బయట ఇంట్లో అని కాదు, మీ మీద ఉన్న ప్రేమని నేను చెప్పబోయాను, మీరు మార్చేశారు దాన్ని. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి మన హితికాకి. హితిక, నువ్వు కూడా ప్రామిస్ చేయాలి ప్రతి ఈవెంట్లో నీ పాట లేకుండా అయితే ఈవెంట్ స్టార్ట్ అవ్వదు, ఓకేనా? డెఫినెట్గా బోత్ డాన్స్ అండ్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, హారిక గారు, హితిక. అక్షయ ఇక్కడ ఉన్నారా? ఓకే అండి. అక్షయకి మన ఎన్ఆర్ఐ టీడీపీ ఎల్ఐడ్ వారు టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ పర్సనల్గా అందజేస్తారు. ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆల్.
నాకు కూడా రామారావు గారి గురించి చెప్పాలంటే చాలా అభినవ సంబంధం ఉండేది. చిన్నప్పుడు మేము చెన్నైలో చదివేవాళ్ళం. ఆయన ఇంటి దగ్గర నుంగంబాకం దగ్గర ఉండేవాళ్ళు. మా ఇల్లు అబౌట్ 400 మీటర్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉండేది. సో స్కూల్లో చదువుతూ ఉండేటప్పుడు ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళేవాళ్ళం. ఆయన ఇంటి పక్కింట్లో రోజారమణియ గిరిజారమణి ఒక అమ్మాయి ఉండేది, వాళ్ళ సినీ యాక్టరు. వాళ్ళ బ్రదర్ మా క్లాస్మేట్లో ఉండేవాడు. అప్పుడు రామారావు గారి ఇంటి పక్కింటి నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. తిరుపతి నుంచి బస్సు ప్రతిరోజు వచ్చేది ఆయన ఇంటి ముందుకి. తిరుపతి దర్శనం అయిన తర్వాత రామారావు గారు ఆయన్ని దర్శనం చేసుకుని ఆయన మోకాళ్ళకి దండం పెట్టి వాళ్ళు దర్శనం ముగించుకుని వెళ్ళేవాళ్ళు. సో ఇన్ దట్ వే ఐ హ్యావ్ మెట్ రామారావు గారు ఏ ఫ్యూ టైమ్స్ చిన్నప్పుడు. సో ఆ ఆపర్చునిటీ నాకు ఇప్పుడు తిరిగి మాట్లాడటానికి ఇచ్చిన దానికి ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు నేను మెయిన్ టాపిక్ మీద రాబోతున్నాను. మనందరికీ ఎడిలైడ్లో ఒక శ్రీ వెంకటేశ్వర టెంపుల్ కట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నాము. దాని సందర్భంగా మీ అందరి కోఆపరేషను ఇది కావాలి. సో ఈ శ్రీ వెంకటేశ్వర కల్చరల్ సొసైటీ ఈజ్ వెరీ మచ్ క్లోజ్ లింక్స్ కనెక్షన్స్ విత్ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. అండ్ దీనికి ఇండియా సెల్ నుంచి నడుపుతున్నది నీలిమా చౌదరి అన్నవిడ. షీ ఈజ్ ద గ్లోబల్ హెడ్ ఫర్ ఫండ్ రైజ్ అండ్ షీ ఈజ్ వెరీ క్లోజ్ విత్ నారా లోకేష్ గారు. ఆవిడ ఫోన్లో మాట్లాడతానన్నారు కానీ ఆవిడ బిజీగా ఉన్నారట ఇప్పుడు. సో షీఈ్ బేస్డ్ ఇన్ ఎడిలైట్, బట్ ఇప్పుడు హైదరాబాద్లో ఆవిడ బిజినెస్ నడుపుతున్నారు, ఫార్మస్యూటికల్ బిజినెస్. సో షీ ఈజ్ సపోర్టింగ్ ఫర్ దిస్ బాలాజీ టెంపుల్. సో మనకి ఇక్కడ బాలాజీ టెంపుల్ వాటర్లూ కార్నర్లో ఒక 10 ఎకరాల స్థలం తీసుకుంటున్నాము. దానికి సంబంధించి లేఅవుట్స్ ఇది ఇలా ఉన్నాయి, కౌన్సిల్కి సబ్మిట్ చేశాము. ఆల్రెడీ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నాయుడు గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఫండ్ రైజ్ యాక్టివిటీ ఒకటి చేయబోతున్నాము 29th మార్చ్. మీరందరూ క్యాలెండర్లో కూడా పెట్టుకోండి. ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం అంటూ ఫోర్లన్ హాల్లో చేయబోతున్నాము. సాయంకాలం 6 గంటల నుంచి 9:30 గంటల వరకు. దానికి ఉత్సవ విగ్రహాలు కూడా తిరుపతి నుంచి మనకి రాబోతున్నాయి, వాళ్ళు సపోర్ట్ చేస్తామంటున్నారు. ప్లస్ లడ్డూలు కూడా తిరుపతి లడ్డూలు తెప్పించాలని ట్రై చేస్తున్నాము. సో మీ అందరి సహకారంతో మీరు పాల్గొని ఆ ఈవెంట్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇదంతా మనందరూ కలిసికట్టుగా చేస్తేనే మనకి దేవుడి గుడి ఒకటి రాబోతోంది. సో మన ఎయిమ్ ఏంటంటే ఇంకొక 3-4 ఇయర్స్లో టెంపుల్ అవ్వాలి అన్నది. ల్యాండ్ బై మార్చ్ ఏప్రిల్ కల్లా సెటిల్ అవుతుంది, 10 ఎకరాల ల్యాండు. అలాగే మనది ఒక్క టెంపులే కాదు, దాని దగ్గర మనతోటి కలిసి మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా గుళ్ళు పెట్టుకోవాలనుకుంటే జాయిన్ చేయించుకోవాలనే చూస్తున్నాము. కొంతమంది మురుగన్ టెంపుల్ అంటున్నారు, కొంతమంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కట్టాలనుకుంటున్నారు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఎవరేం చేయాలనుకున్నా అందరం కలిసికట్టుగా ఒకే చోట చేస్తే అందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తగ్గుతుంది. కామన్ ఫెసిలిటీస్ అవన్నీ జాయింట్గా అవుతాయి. కార్ పార్కింగ్, వాటరు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కామన్ స్పెండ్ చేయకుండా ఒకటే చేసి అందరం కలిసికట్టుగా చేస్తే బాగుంటుంది. సో మీ అందరి సహకారం కోరుకుంటూ ఇప్పటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. ధన్యవాదాలు. ఇది టెంపుల్ది అందరికీ కావాల్సిన కార్యక్రమం కాబట్టి అడిలైడ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేసి అందరూ తలా చేస్తేనే అది అవుతుంది, దైవ కార్యం కాబట్టి. సో అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. మరి ఒకసారి అండి, మన శ్రీనివాస కళ్యాణం మీ అందరికీ తెలిసిందే. తిరుపతిలో మనం కొన్ని నెలల ముందు చేసుకున్నా కానీ చాలామందికి ఆ అదృష్టం అవకాశం రెండు దక్కటం అరుదు. మనం కొన్ని నెలలు ముందు చేసుకోవాలంటే ఎంత ప్రీ ప్లానింగ్ కావాలో, అలాంటిది మన శ్రీనివాసుడు మన ఎడ్లైడ్లో మన అందరి దగ్గరికి రాబోతున్నారంటే ఎన్ని జన్మల అదృష్టమో. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ అండి. 29వ తారీఖు మార్చ్ 29 ఫోర్లన్ హాల్, ఓజీ రోడ్ దగ్గర ఉన్నది ఇటాలియన్ హాల్లో. అక్కడ మన సోమశేఖర శర్మ గారు గణేష్ టెంపుల్లో ఉన్న ప్రీస్టు, మన శృంగేరి పీఠంలో ఆయన నేర్చుకున్నారు, వేద విద్వాంసులు, ఆయన దగ్గరుండి కళ్యాణం చేయిస్తారు. ఉత్సవ విగ్రహాలు తిరుపతి నుంచి రాబోతున్నాయి, దానికి చాలా ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఇస్తామని చెప్పి వెర్బల్గా ఒప్పుకున్నారు. సో మీరందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీకు తోచినంత సహాయం ఫైనాన్షియల్గా చేస్తే బాగుంటుంది. 3 టైప్ ఆఫ్ మెంబర్షిప్స్ ఉన్నాయి, లైఫ్ మెంబర్షిప్, గోల్డ్ మెంబర్షిప్, ప్లాటినం మెంబర్షిప్. లైఫ్ మెంబర్షిప్ అన్నది $1,000,
ఈ ఈవెంట్కి ఎంట్రీ టికెట్ $100. $100 పెడితే ఫుడ్ అవన్నీ కళ్యాణం అన్నీ అరేంజ్ అక్కడ ఉంటాయి. ఆ రోజు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళ మెంబర్షిప్ ఫీలోంచి $100 డిడక్ట్ చేసి బ్యాలెన్స్ కట్టడానికి ప్రయోజనం ఉంటుంది ఆ రోజు కమిట్ చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ మన ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కమిటీ మెంబర్స్ దగ్గర ఉంటాయి. ఏ క్వైరీస్ ఉన్నా కానీ మన సుబ్రహ్మణ్యం గారు అయితే ఇక్కడ ఇంకొక ½ అన్ అవర్ వరకు ఉంటారు కాబట్టి ఆయన్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు, లేదా వారి కాంటాక్ట్ డీటెయిల్స్, ఈవెంట్ డీటెయిల్స్ మా కమిటీ మెంబర్స్లో డ్రాయింగ్ చూస్తూ ఉంటే నా దగ్గర ఓకే ఎవరినైనా అడగొచ్చండి. అండ్ ఫేస్బుక్లో ఉంది. ఓకే, సప్తగిరి ఫేస్బుక్ పేజ్ ఉందంటండి. ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్ సప్తగిరి అండి. ఫేస్బుక్ పేజ్ పేరు జస్ట్ సప్తగిరి అడిలైట్ శ్రీ వెంకటేశ్వర కల్చరల్ సొసైటీ. ఓకే, సప్తగిరి ఎడిలైట్ శ్రీ వెంకటేశ్వర కల్చరల్ సొసైటీ అంటండి. మీకు మన కళ్యాణం గురించి కానీ మన ఈ టెంపుల్ నిర్మాణం ఆ డీటెయిల్స్ అన్నీ కావాలంటే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ లైక్ ద పేజ్ టు గెట్ ఆల్ ద డీటెయిల్స్. బట్ ఇప్పుడు కనుక మీలో ఎవరైనా ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ గుడి గురించి కానీ ఏమన్నా తెలుసుకోవాలంటే డ్రాయింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన సుబ్రహ్మణ్యం గారు ఇక్కడే ఉంటారు ఇంకొక ½ అన్ అవర్. సో ఆయన దగ్గరకు వెళ్ళి మీరు హ్యాపీగా చూసి మరికొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ శ్రీనివాస కళ్యాణం March 29 ఈవినింగ్ 4 o'clock అండి. మరి నెక్స్ట్ ఏంటి నాకు కూడా తెలీదు, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఈ 2025లో అసలు ఏం జరగబోతుంది ఫ్రమ్ ఎన్ఆర్ఐ టీడీపీ సౌత్ ఆస్ట్రేలియా సెల్? ఓకే, నాకు కూడా తెలీదు, మీకు కూడా తెలీదు. మనం తెలుసుకోవాలంటే సూరి ఒక్కసారి మన సెక్రటరీ సూరి నెట్టం గారు ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన క్యాలెండర్ అండ్ ప్రోగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. థ్యాంక్ యూ శ్రవంతి. ఇందాక మనం లాస్ట్ 2 years ఒక ఈవెంట్స్ అన్నీ మనం చూసాం కదా, దానికి ఫాలో అప్గా ఇప్పుడు ఆల్రెడీ మన పసుపు సైన్యంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మనం రుచి చూపించేసాం ఆల్రెడీ. ఎలక్షన్ 1-sidedగా చేసేసి ఆ తర్వాత మనకు పెద్దగా ఈవెంట్స్ ఏమి ఉండవు అనుకున్నాం. కానీ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క ఐడియాస్ అండ్ సపోర్టర్స్ యొక్క ఐడియాస్ వల్ల ఒక 5 ఈవెంట్స్ ఈ ఇయర్ క్యాలెండర్కి యాడ్ చేశాము. ఇయర్లీ క్యాలెండర్ అయితే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామండి, అది ప్లాన్ ఆఫ్ దిస్ న్యూ కమిటీ. ఈ కమిటీలో ఈ ఇయర్కి 5 ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఇవాళ, సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి March 8th, అది ఉమెన్స్ నైట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దాని గురించి శ్రవంతి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఫ్లయర్ స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ అండ్ మనం అన్బిలీవబుల్ గెస్ట్స్ కూడా వస్తారు. ఇదేంటంటే 75 years ఆఫ్ సిబిఎన్ అంటే మన అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారే అనుకుంటాం, కానీ నాకు మాత్రం ఎన్టీఆర్కి దేవుడిచ్చిన గిఫ్ట్. సిబిఎన్ లేకపోతే నాకు తెలిసి పార్టీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా చాలా కష్టమైపోయేది. ఇప్పుడు దాకా టీడీపీ పార్టీ ఉన్నది అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అది సాధ్యం అని నేను గట్టిగా నమ్ముతున్నా. సిబిఎన్ లేకపోతే టీడీపీ ఎప్పుడో ఫినిష్. ఎందుకంటే మనకున్న స్టేట్లో లీడర్స్ అలాంటి లీడర్స్ ఉన్నారు. అది మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో చూసాము. ఆ లాస్ట్ 5 years అది ఒక నైట్ మేర్ కదా, ఆ నైట్ మేర్ని తట్టుకుంది ఓన్లీ ఒక సిబిఎన్ మాత్రమే. సో ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ అనే ఒక ఆలోచన దేవుడిచ్చాడు, అదొక గిఫ్ట్. అయితే సిబిఎన్ గారిని వాళ్ళ ఫ్యామిలీలోకి చేర్చుకోవటం అది రెండో గిఫ్ట్. సో ఆ లెజెండరీ ఐకానిక్ పొలిటీషియన్కి మనం ఇచ్చే ట్రిబ్యూట్ వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. డేట్స్ అయితే మీకు రివీల్ చేస్తాం గెస్ట్స్ అవైలబిలిటీ బట్టి. అది అందరూ మీ యొక్క సపోర్ట్ అయితే కంపల్సరీగా ఆ ఈవెంట్కి కావాలి. అది ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఫాలోడ్ బై వింటర్ గెట్ టుగెదర్. ఈ వింటర్ గెట్ టుగెదర్కి ఉమెన్స్కి, కిడ్స్కి అండ్ మెన్స్కి అందరికీ గేమ్స్ అనేవి ఉంటాయి. సో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను. అది వచ్చేసి July 26th. ఆఫ్టర్ దట్
మన లాస్ట్ కమిటీ వాళ్ళు మనకు ఒకటి అలవాటు చేశారు. ఆ సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేస్తాం. వనభోజనాలు అది November 23rd ఉంటుందండి. సో ఈ 5 ఈవెంట్స్ని, ఈ డేట్స్ అన్నిటినీ మీరు క్యాలెండర్లో బ్లాక్ చేసుకొని ఇవాళ ఎలా అయితే సపోర్ట్ చేశారో మీ సపోర్ట్ ఎల్లప్పుడూ అన్ని ఈవెంట్స్కి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రవంతి ఉమెన్స్ నైట్ గురించి మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. బాయ్స్ నైట్ ఎప్పుడు ఉంటుంది కన్నా? బాయ్స్ మార్నింగ్ కూడా జరిగింది కదా నీళ్ళన్న, ఇవాళ మార్నింగ్. ఏంటి ఉమెన్స్ నైట్ ఎంత చిన్నగా అంటారు? మరి మన ఆంధ్రాలో అమ్మాయిల్ని, మహిళల్ని, చిన్నపిల్లల్ని టీడీపీ ఎలా ఎంకరేజ్ చేస్తుంది? ఇక్కడ మరి మీరేం చేస్తున్నారు? అదే క్వశ్చన్ నన్ను అడిగారు, నేను కూడా అడిగానండి. సో ఇక్కడ మనకి ఉమెన్స్ని ఎంకరేజ్ చేయడానికంటూ స్పెషల్గా ఏమీ అవసరం లేదని నేను చెప్పను, కానీ బట్ మన కమ్యూనిటీ మొత్తం మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈవెన్ ద ఆస్ట్రేలియా ఈజ్ ఎంకరేజింగ్ ఉమెన్. మనం ఎక్కడ దేనిలోనూ తక్కువ కాదు, రైట్ ఫ్రమ్ ద జాబ్స్ టు హోమ్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే మన ఎన్ఆర్ఐ టీడీపీ సౌత్ ఆస్ట్రేలియా వాంట్స్ టు ఎంకరేజ్ ఉమెన్ ఇన్ ఏ డిఫరెంట్ వే అండి. ఇక్కడ మనం జాబ్స్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, హోమ్ రన్ చేస్తాం, అసలు అవలీలుగా రన్ చేస్తాం. we do each and everything that men does here, right? But then ఈ పరిగెత్తే ఇదిలో మనకంటూ మనం టైం తీసుకొని ఓకే లెట్స్ రిలాక్స్ ఫర్ 2 hours సో 3 hours అని అనుకుంటున్నామా? అట్లీస్ట్ ఓకే మీరు ఇంత పని చేస్తున్నారు, మాతో పాటు ఇంత ధీటుగా మీరు ఒక 2-3 hours హ్యాపీగా వెళ్ళి చిల్లైరండి అని మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారా? ఆర్ మీ పిల్లలు ఆర్ బ్యాక్ ఫ్యామిలీ? కానీ మన ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైడ్ మీ అందరి గురించి ఆలోచిస్తుందండి. యాజ్ ఐ టోల్డ్ యూ ద ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అండ్ వాల్యూ దే హోల్డ్ ఫర్ ఆల్ ద ఉమెన్. March 8th టు సెలబ్రేట్ ద మహిళా నైట్ ఒక 3 to 4 hours ఈవెంట్ ఉండబోతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ రిలాక్స్డ్, హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్, getting dressed up very nicely and get some selfies, photos, what not, lots of fun. Me inka adi ఇది January we started planning and the event is on March 8th ante you can imagine ela undabotundo. I leave it to your imagination itself. But then March 8th అబ్బాయిలందరూ వినాలి, ఆ రోజు సాయంత్రం మీ వైఫ్స్ ఫోన్లు మీకే ఇస్తారు, తెచ్చుకున్నా సైలెంట్లో పెడతారు. నో డిస్టర్బెన్స్ టు అస్. ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లైట్ తరపున ఇది మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. March 8th సాయంత్రం మాత్రం మన ఎడిలైడ్ తెలుగు ఉమెన్ని హ్యాపీగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయనియండి. వై వీ థాట్ అబౌట్ దిస్ ఈవెంట్ అని అనుకోవచ్చు. మనందరికీ తెలుసు ఎంకరేజ్ చేస్తే ఉమెన్ ఎక్కడ ఉండేవాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ఇప్పుడు దే డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది. బట్ దెన్ వెన్ దే రిలాక్స్ దేర్ మైండ్ అండ్ బాడీ, అది లాట్స్ ఆఫ్ బూస్టప్ అండి. సో ఇన్ ఏ వే టీడీపీ అలా ఎంకరేజ్ చేయాలనుకుంటుంది. వెన్ దే గెట్ బ్యాక్ హోమ్ యూ విల్ సీ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్టర్ దిస్ రిఫ్రెష్మెంట్. సో ఐ హోప్ మీ ఇక్కడున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పి March 8th మళ్ళీ ఈ హాల్లో వేరే హాల్లో స్టే ట్యూన్, మేము అవన్నీ రివీల్ చేస్తాము. బట్ ఐ హోప్ టు సీ యూ ఆల్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మహిళా నైట్కి ఒక్కసారి చప్పట్లు కొట్టమని అడగను, ఆ రోజు రమ్మని అయితే అడుగుతాను. ఓకేనా? ఇప్పుడు మన తేజు గారు మాట్లాడబోతున్నారండి. ఆన్ చేసి. థ్యాంక్ యూ శ్రవంతి. నేను ఎన్టీఆర్ గారి గురించి ఏమీ కొత్తగా చెప్పదలుచుకోలేదండి. హీస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ పొలిటీషియన్ టు. ఆయన సోషల్ అవేర్నెస్ కూడా చాలా ఉన్న వ్యక్తి. 1997లో ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది స్థాపించారండి. అండ్ విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ మిస్సెస్ అయిన శ్రీమతి భువనేశ్వరి గారు దాన్ని ఫోర్ఫ్రంట్లో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా కార్యక్రమాలు చేశారు. ఇట్స్ ఎ సోషల్ వెల్బీయింగ్ ఫర్ ఎవ్రీవన్. వాళ్ళు ఈ సంవత్సరం థాలసీమియా మీద థాలసీమియా కేర్ సెంటర్ అనేది స్థాపించారు. దేర్ ఇస్ అ ఫండ్ రైజింగ్ ఈవెంట్ అండి ఫర్ దిస్ హోల్ ఇయర్. థాలసీమియా అనేది ఒక బ్లడ్ రిలేటెడ్ జెనెటిక్ డిసార్డర్ అండి. చిన్నపిల్లల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది.
ఫ్రమ్ పేరెంట్స్ పిల్లలకి వస్తుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అన్నది ఒక్కటే ట్రీట్మెంట్ ఆప్షన్. అందరూ అంత సోషల్ ఎకనామిక్ స్టేటస్లో ఉండరు కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ఈస్ టేకింగ్ దిస్ బిగ్ హెల్పింగ్ ఫండ్ టు బ్రింగ్ ఫండ్స్ అమాంగ్ అండ్ అవేర్నెస్ అమాంగ్ ఆల్ ఫ్యామిలీస్ అండి. సో వాళ్ళు ఒక ఏం చేస్తున్నారంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్ నాట్ అన్ ఈజీ స్టెప్. పిల్లలందరికీ రఫ్లీ చెప్పాలంటే అరౌండ్ 80 పేషెంట్స్ వస్తున్నారంటండి ఎవ్రీ మంత్ అని చెప్పచ్చు. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కోసమని దే ఆర్ బ్రింగింగ్ అ ప్రోగ్రామ్ వేర్ ఆల్ ద బ్లడ్ డోనర్స్ ఆర్ బీయింగ్ పుట్ టుగెదర్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈజీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అవ్వడానికి డోనర్స్ అందరినీ ఒకటే ప్లాట్ఫామ్ రానికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ ఎ బిగ్ ఇనిషియేటివ్. దానికోసమని చాలా ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ నెససరీ. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అది మనందరూ కూడా చేయొచ్చండి. దీస్ ఆర్ ద అకౌంట్ డీటెయిల్స్. ఎవరన్నా ఏదన్నా డొనేషన్స్ ఇద్దామనుకుంటే ప్లీజ్ డూ ట్రాన్స్ఫర్ టు దిస్ BSBN అకౌంట్ నంబర్. ఎన్టీఆర్ ట్రస్ట్ అని కోట్ చేయండి. వాట్ ఎవర్ ఫండ్స్ ఆర్ గెటింగ్ కలెక్టెడ్ విల్ బీ హ్యాండెడ్ ఓవర్ టు దెమ్ అండి. ఐ థింక్ ఇది చాలా బిగ్ ఇనిషియేటివ్. మన వంతు మనం సాయం చేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఫుడ్ ఎలా ఉందండి? స్మెల్ బట్ అయితే నాకు సూపర్ ఉంది. తినేసిన వారు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతారా మన ఇవాళ ఫుడ్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి? వావ్, మీ చప్పట్లు బట్టి నాకు అర్థమైపోయింది. నాకేమో స్మెల్ బట్టి, ఇప్పుడేమో చప్పట్లు బట్టి. సరే, ఇవాళ అయితే మరి నేను మాట్లాడే ముందు వీ హ్యావ్ జినేష్ గారు ఫ్రమ్ క్వికెన్ లోన్స్ అండ్ JC రియల్ ఎస్టేట్. హీ వుడ్ లైక్ టు స్పీక్ లిటిల్ బిట్ అబౌట్ అవర్ ఈవెంట్ టుడే. థ్యాంక్ యూ. ఒక్కసారి జినేష్కి మీ అందరూ విషెస్ చెప్పండి చప్పట్లతోటి. ఎందుకంటే జినేష్ మనకి క్వికెన్ లోన్స్ అండ్ JC రియల్ ఎస్టేట్ అని మేజర్ స్పాన్సర్ అనమాట. మన NRI టీడీపీకి మేజర్ స్పాన్సర్, అందరికంటే పెద్ద స్పాన్సర్. ప్రతి ఈవెంట్కి చేస్తారు వాళ్ళు. సో ఒక్కసారి తను 1 minute మాట్లాడతారు. Johar NTR. So, once of all, thank you for giving Quicken Loans and JC an opportunity to represent today at the 75th cinematic glory of great NTR Rao sir. As you have been extending the support for the last, I think, about 11 years, I'm here to thank you all, and I continue to expect that support from you in the coming days. For both Quicken Loans and JC Real Estate. We would be coming back in April for the big function, and we will be the major sponsors there as well. And we want you to all to support us back in if you are looking for a home loan, refinances, personal loan, car loan, or SMSF, anything to do with the loans, please do reach out to me, or reach out to Naveen, reach out to Suman, reach out to Ramesh. They all have my number, and if you are thinking to sell or buy a property, definitely do reach out to JC as well. We do manage and sell properties as well. So anytime you are welcome to drop into our office, and thank you so much for your support, and I wish you all the very best for the coming days. Thank you. Thank you, Jinesh, for your continuous support. We hope we will continue the relation. Thank you. సరే, ఇవాళ జస్ట్ నాట్ అబౌట్ NTR TDP CBN కదా, మన తెలుగువారి ఆత్మీయ సమ్మేళనం. ఇక్కడ ఎంతమందికి తెలుగు బాగా వచ్చో, తెలుగుని స్టిల్ బాగా గుర్తుపెట్టుకున్నారో మనం తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దామా? మీకు తెలుగు బాగా వచ్చండి, నాకు అర్థమైపోయింది. సో మళ్ళా ఇంకెవరికి బాగా వచ్చో తెలుగు నేను తెలుసుకున్నాము. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఇఫ్ యూ ఆన్సర్. యాజ్ ఐ సెడ్, ఎవరైతే నుంచున్నారో వాళ్ళ దగ్గరికే వచ్చి అడుగుతానండి. సో మీ అందరూ ఓకే. ప్రణవి, నుంచున్న వాళ్ళని అడుగుతా అంటే నువ్వు నుంచొని వెళ్ళిపోతున్నావు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సూరి అండ్ నరేందర్ తింటున్నారు కాబట్టి, సూరి ఎక్కడున్నారు? వస్తున్నా ఒక్క నిమిషం అని చెప్పు.
మీరెక్కడికి రావద్దండి, నేను కూడా మీ దగ్గరికి రాను, నాకు తెలుసు నేను మిమ్మల్ని భయపడుతున్నాను అని చెప్పి, సో భయపెట్టను. మన సూరి మైక్ తీసుకొని వస్తారు మీలోకి. సో మీ ఎవరైనా ఆన్సర్ చేయాలనుకుంటే జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్, హీ విల్ కమ్ నియర్ టు యూ. చికెన్ కర్రీ, కాలీఫ్లవర్ 65, చింతకూర పప్పు, పెరుగు చట్నీ, పెరుగు. చాలండి, చాలు. క్రాస్ అయిపోయారు. యూ నెయిల్డ్ 110 out of 100. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఊరికే నేను అందరినీ చీరప్ చేయడానికి అడిగాను, బట్ దిస్ ఈస్ నాట్ ద క్వశ్చన్, బట్ వీ విల్ గివ్ యూ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అద్భుతమైన ఫుడ్ మాకు పెట్టినందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు చేశారో నాకు తెలీదు, అనిల్ అన్న చేశారని అయితే తెలుసు. ఇంకా అందరూ ఆ టీం అందరూ కూడా ఎవరైతే వంట చేశారో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అన్నగారు సుఖీభవ అన్నారు. స్పాన్సర్ చేసిన వాళ్ళు, వంట చేసిన వాళ్ళు, మాకు ఇంత అద్భుతమైన ఫుడ్ పెట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనిల్ అన్న, వేణు గారు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా పేర్లు. వాళ్ళు ఎన్నింటికి లేసారని అయితే నన్ను అడగద్దు. నేనైతే ఆ టైంకి మిడ్ మార్నింగ్ కాదు కదా, అర్ధరాత్రి అనుకుని స్టిల్ నిద్రపోతున్నా. వాళ్ళు అప్పటికల్లా లేచి చక్కచక్క వంటలు కూడా చేస్తారు. సరే, ఫస్ట్ క్వశ్చన్, మన తెలుగు పండగలు ఎన్ని? మన తెలుగు పండగలు, తెలుగు సమ్మేళనం అన్నారు. మరి తెలుగు గురించి, మన భాష, మన సాంప్రదాయాల గురించి మాట్లాడుకోకపోతే ఎలా? ఎవరు గూగుల్ చేసినా ఐ కెన్ సీ అండి, అందుకే పైనే ఉండి చూస్తున్నా. ఎన్ని పండగలు? ఎనీ గెసెస్? దీనికి ఆన్సర్ మన రావు గారు చెప్పాలి. ఎక్కడున్నారు రావు గారు? రావు గారు, మన తెలుగు పండగలు ఎన్నో మీకే తెలుసు బాగా. గూగుల్ చేశారమ్మా బాగా? ఎవరు చేసింది గూగుల్? రావు గారు కనిపించట్లా, గూగుల్ చేస్తున్నట్టున్నారు ఎక్కడ. ఓకే, మన హారిక 17 అని చెప్పారండి, విచ్ ఇస్ కరెక్ట్. హారిక ఒక్కసారి ఇక్కడ రావా? ఒక 10 కంటిన్యూస్గా చెప్పవా ప్లీజ్? అలా అడుగుతారని తెలుసు. హారిక ఒక 5 చెప్పు. హారిక టక్క 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 చెప్పు. అలా అడుగుతారని తెలిస్తే సమాధానం చెప్పేదాన్ని కాదు కదా. 17 ఎలా తెలుసు? సంక్రాంతి, ఉగాది, దీపావళి, దసరా, శ్రీరామనవమి, వినాయక చవితి. 6 నేను 10 అడిగాను, 17 అని చెప్తే గూగుల్ తల్లిని బాగా యూజ్ చేసావు. సో మన హారిక లాగా అడిగితే క్రాస్ ఎగ్జామినేషన్. ఇంక చెప్పు హారిక, నేను కూర్చుంటా ఇక్కడ, మనం సాయంత్రం వెళ్ళే వరకు చెప్పుకుందాం. కాదు, గూగుల్ని యూజ్ చేసావా లేదా? నా ఫోన్ సాయి దగ్గర ఉంది. అక్కడ ఎవరైనా యూజ్ చేశారా? వాళ్ళందరూ తినటంలో బిజీ ఉన్నారు. మరి 17 అని హౌ? ఊరికి సాయి బాగా చేస్తుందా పండుగలు, ఇంట్లో అన్ని బాగా గుర్తుపెట్టుకుంది. 17 పండుగలు, 17 ప్రసాదాలా? అంటే ఇప్పుడు ఒకటి పండగలు బాగా చేసేవాళ్ళు ఓకే, ఈ సంవత్సరం 17 వస్తూనే అనుకుంటారు, లేదా ప్రతి పండగకి బాగా చేసేవాళ్ళు అనుకుంటారు. హౌ డూ యూ నో 17? ఆడ్ నెంబర్ చెప్దామని ట్రై చేశా, అది. బట్ హౌ ఓన్లీ 17? ఏం నోటుకు వచ్చింది చెప్పాను. ఓకే, ఇక్కడ నేను లాయర్ని అయ్యాను, జడ్జిని అయ్యాను, క్రాస్ ఎగ్జామినేషన్ అయితే జరుగుద్ది ఎవరైనా గూగుల్ యూజ్ చేస్తే. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నాకు చాక్లెట్స్ ఇవ్వాల్సి వస్తుందని తీసేశారు. నాకు చాక్లెట్స్ ఇవ్వాల్సి వస్తుందని నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు నన్ను. అలా ఎలా అనుకుంటా హారిక, నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తా చెప్పు. బట్ దెన్ అందరూ గుర్తుపెట్టుకోండి, క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా పాస్ అవ్వాలి. మన హారిక ఫెయిల్ అయినా కానీ ఫస్ట్ ర్యాండమ్గా బాగా చెప్పిందని ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అంటే 17 ఎందుకు చెప్పనా తెలియదు, కానీ 12 కన్నా ఎక్కువ ఉంటాయని తెలుసు. ఎందుకంటే 12 నెలలు కదా, ఇంకెక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి అట్లా చెప్పాను. ఫ్లూక్ తర్వాత నన్ను రౌండప్ చేయొద్దు. బట్ వెరీ నైస్ ఆన్సర్. ఎస్, 12 మంత్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ 12 కన్నా ఎక్కువే ఫెస్టివల్స్ ఉంటాయి. సో మనకి 17 ఫెస్టివల్స్ అండి. అవి ఏమేమి ఫెస్టివల్సో ఒక్కసారి నేను క్విక్గా రీడౌట్ చేయను, ఎవరైనా మర్చిపోతే ఓకే మనం అది కూడా చేసుకోవాలి కదా అనుకోవచ్చు. ఉగాది, శ్రీరామనవమి, ఏకాదశి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, నవరాత్రి, విజయదశమి, పీర్ల పండుగ అంట. నేను కూడా ఫస్ట్ వింటున్నాను, నాకు తెలీదు. అట్ల తద్ది, దివాళీ, కార్తీక పౌర్ణమి, భోగి, సంక్రాంతి, కనుమ, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణిమ, కృష్ణాష్టమి. 12 మంత్స్. ఆ 12 మంత్స్ని తెలుగులో ఎవరైనా చెప్తారా? మీరు? సూరి ఎక్కడున్నారు? చెప్తారండి, ఒకసారి అటు వెళ్ళండి. మన తెలుగు సాంప్రదాయాలు, తెలుగు భాష ఇంత ప్రేమ ఉంచుకొని నెలలు పేర్లు చెప్పడానికి అసలు ఒకరి మొహాలు వాళ్ళు చూస్తున్నారు.
పర్లేదు చెప్పండి, అది కరెక్టా కాదా నేను చెప్తా. చైత్రం, వైశాఖం, మైక్ కొంచెం దగ్గర పెట్టుకోరా అండి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మాఘం, పుష్యం, లాస్ట్దండి ధనుర్మాసం, పాల్గొనం. అవును, ఎవరో కరెక్ట్ చెప్పారు. ఓన్లీ మీరు క్రిస్ క్రాస్ చేసింది ఏంటంటే 9వ నెల మార్గశిరం అండి, మీరు దాని బదులు మాఘం అని చెప్పారు. ఓన్లీ అది తప్ప, బట్ వెరీ గుడ్ ట్రై. మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా ట్రై చేస్తారా? 12 తెలుగు నెలలు తెలుగులో వరుసగా చెప్పే ప్రయత్నం అండి. అసలు అందరూ నా వైపు అసలు చూడొద్దు, నువ్వు నాకు ఇలాంటివి ఏం తెలియవు, ఏమన్నా ఇన్స్టా రీల్స్ గురించి అయితే చెప్పు, వచ్చి పార్టిసిపేట్ చేస్తాం అన్నట్టు చూస్తున్నారు. అవి కూడా చేద్దాము. ఓకే అండి, మీరు ఒకసారి గట్టిగా మళ్ళీ చెప్తారా నాతో పాటు? మన తెలుగు నెలలు చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం. సూపర్ అండి, మీరు కంటిన్యూ చేయండి. ఈసారి కరెక్ట్గా చెప్పేస్తున్నారు అన్ని. పుష్యము, పుష్యం తర్వాత పుష్యం, ఇందాక మీరు క్రిస్ క్రాస్ చేసిందే మాఘము, పాల్గొనం. సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఈ క్వశ్చన్ అయితే అడుగుతా. మన టీడీపీ నెక్స్ట్ ఇయర్ సమ్మేళనంలో మీరందరూ గుర్తుంచుకోండి, లేదా ఇలాంటి నేర్చుకొని రండి. ఓకేనా? మన నవీన్ అండ్ సూరి గారు, మీ పేరండి? కృష్ణవేణి గారికి టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ప్రజెంట్ చేస్తారు. ఎక్కడ ఉందనుకున్న కారు అసలు ఈవెంట్ సెలబ్రేషన్స్ అంటే కేక్ కటింగ్ కదండి. ఈసారి ఒకటి కాదు, 1, 2, 3 అలా 3 కేక్స్ ఉన్నాయండి. కేక్ కటింగ్ ఇంకొక 5 to 10 minutesలో జరుగుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోజనం పూర్తి చేశాక విల్ డూ కేక్ కటింగ్ అండి. అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాము. సరే, ఇప్పుడైతే తెలుగు నెలలు, తెలుగు పండగలు తెలుసుకున్నాము. మరి ఇలానే తెలుగు రాసులు ఎవరైనా తెలుగులో చెప్పే ప్రయత్నం చేయగలరా? జోడియాక్ సైన్స్ ఇన్ తెలుగు. ఓకే, ఇప్పుడు తెలుగు నెలలు మరియు పండగలు తెలుసుకున్నాం కదా, తెలుగు రాసులు తెలుగులో చెప్పండి. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహ రాశి. కరెక్ట్ అండి, అదే ఫ్లోలో వెళ్ళాలి మీరు. మకర రాశి, కుంభరాశి, మకర రాశి. ఓకే, మీరు చెప్పండి. మీన రాశి, కన్యా రాశి. అంతేనా? ఇంకా వృశ్చిక రాశి, ధనస్సు, ధనస్సు రాశి, వృశ్చిక రాశి చెప్పా. ఓకే, కానీ మీరు సింహరాశి వరకు ఆర్డర్లో చెప్పారు. దెన్ కన్యరాశి, తులారాశి, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. సో అక్కడ ఆర్డర్ తప్పారు. మనం ఎలా మన గురించి మర్చిపోతామండి. కన్యరాశి కరెక్ట్ ఆర్డర్లో ఉండాలి. ఇంకెవరైనా ఆర్డర్లో చెప్తారా? నేను చెప్పాను, ఆవిడ లైన్ అయిపోయిన తర్వాత. ఎనీవన్ వాంట్స్ టు గివ్ ఏ ట్రై? మీరు చెప్తారు, ఆవిడ చెప్తారంట. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, నెక్స్ట్ కన్య, తుల, ధనస్సు, వృశ్చికం, కుంభం, మీనం. ధనస్సు, కుంభం, మీనం. ఓకే, మీరు కూడా లాస్ట్లో ఇదైందండి. వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. మీ ఇద్దరు బాగా ట్రై చేశారు. ఇంకెవరైనా ట్రై చేస్తారా? బట్ దెన్ ఇద్దరు ఆర్డర్లో చెప్పలేదు కాబట్టి, బట్ దెన్ యు గైస్ ట్రైడ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి మన నవీన్ గారు టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఇస్తారు. ఓకే, చెరొక వైపు వెళ్ళివ్వండి. ఒకవైపు సూరి, ఒకవైపు నవీన్ గారు. మీ పేర్లండి? పేరు జ్యోతి. మీ పేరు చెప్పండి. జ్యోతి. జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి గారు.
మీ పేరు ఓకే అండి, మళ్ళీ ఫుడ్ సూపర్ ఉంది, అది మనకు తెలిసిన విషయమే, ప్రతిసారి సూపర్ ఉంటుంది. మల్లేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వరి గారు. ఇలానే మీరందరూ తెలుగు గురించి బాగా చెప్పి మేమందరం తెలుసుకునేలాగా చేయాలని కోరుకుంటున్నాం. సో ఫుడ్ ఎలా ఉంది? మీరు చెప్పకపోతేనే నాకు అర్థమవుతుంది. ఎక్సలెంట్ గా చేశారు. థ్యాంక్ యూ. ఫుడ్ చాలా బాగుందంట. కాదు, ఆవిడ ఎలాగో చెప్తారు, ఇంకెవరైనా చెప్తే బాగుంటుంది. మీరు చెప్పండి, అందరికి చెప్పమని. సరే, ఫుడ్ బాగుంది, ప్రతిసారి బాగుంటుంది. ఇంత ఫుడ్ ఇంతమందికి ప్రిపేర్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అది మనందరికీ తెలిసిందే, ఎందుకంటే మన డైలీ లైఫ్లో మన ఫ్యామిలీకి వండడానికే మనం వారం అంతా కష్టపడుతూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు దాకా జరిగిన మెజారిటీ ఆఫ్ ద ఈవెంట్స్లో ప్రతి ఈవెంట్కి ఈ ఫుడ్ మాత్రం మన వేణుకమ్మ గారి ఇంట్లోనే కుక్ చేశారండి. మెజారిటీ ఆఫ్ ద ఫుడ్ నలభీమాక్ కానీ మన అరోమాస్ ఆఫ్ అమరావతి నుంచి వచ్చిన ఐటమ్స్ కాకుండా ఒక్కసారి వేణుకమ్మ గారు అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ స్టేజ్ పైకి వస్తే వీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ఎన్ఆర్ఐ టీడీపీ ఎన్లైడ్ అండి. వేణన్న, భార్గవి అక్క, వేణన్న విత్ కిడ్స్ అండి. కోఆర్డినేషన్ కమిటీ మెంబర్స్ రవి చెరుకూరి గారు, మనోజ్ జాగర్లమూడి గారు, జీవన్ జొన్నలగడ్డ గారు, కృష్ణ కిరణ్ గారు, మీ అందరూ ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి సాయి మనోడి చెప్పులు కవర్ చేయి, చాలా బాగున్నాయి. ఏ ఊరు నాన్న ఈ చెప్పులు? దట్స్ కాల్డ్ వేణన్న బ్రాండ్. ఒకటేమన్నా క్రాక్స్, ఇంకోటి ఏ బ్రాండ్? ప్రకాశం జిల్లా బ్రాండ్. ఇది ఒకటి ఇండియా అంట, ఒకటి ఆస్ట్రేలియా అంట. సరే వేణు అన్నయ్య, మీరు ఎంతమందికి అవలీలుగా మీ ఇంట్లో ప్రిపేర్ చేయాలి అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ధైర్యమా? భార్గవి బిహైండ్. నువ్వు మామూలు గారు ఏం చెప్పారు? భార్గవి అక్క, వేణు యూ డోంట్ నీడ్ టు టేక్ కేర్, వీ విల్ టేక్ కేర్ అవర్ సెల్ఫ్ అని చెప్పారా? అంతే. సూపర్. డెఫినెట్గా అండి, కొంచెం పని కాదు, చెప్పలేనంత పని. భార్గవి గారు, అసలు మీకు ఈ ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం ఏం లేదురా, వంట చేద్దాం అన్నారు, ఓకే అన్నారు. మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే వేణు గారిని వాళ్ళకి వదిలేశారా? నేను పిల్లల్ని చూసుకుంటాను, వాళ్ళు సూపర్ అండి. వాళ్ళు నాకైతే ఒక పాప, మా పాపను చూసుకోవడానికే నాకు వామ్మో ఏం పని వద్దనిపించింది. ముగ్గురు పిల్లలతో, దట్టు యంగ్ కిడ్స్తో మీరు చేసే సాహసం మేమెవరో రావు గారు ఎప్పటికీ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. గోపన్న, మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి. పెద్ద సన్మానం చేస్తాం. మీరు ఇల్లు ఇచ్చి చాలా పెద్ద పని చేశారు కాబట్టి మీకు అప్రిసియేషన్. ఓకే, మన సుబ్బు గారు, రావు గారు అండ్ గోపి గారు టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ని ప్రజెంట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సుబ్బు గారు, ఇలాంటి ధైర్యం మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీ ఇంట్లో పెట్టుకునే ఆలోచన ఉందా? ఫ్యూచర్లో మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా? తప్పకుండా. నెక్స్ట్ కమిటీ ఒక రోజు మన ఇంట్లో చేద్దాం తప్పకుండా. వేణు అన్నయ్య, ఒక్క నిమిషం. ఇవాళ వంట దగ్గర ఎవరెవరు ఉన్నారు? ఇంత రుచికరమైన ఫుడ్. ఓకే, రావు గారు ఒక్క నిమిషం. మెయిన్ పిల్లర్ అనిల్ అన్న. నేను ఎటెళ్ళినా మటన్ చాలా బాగా కుక్ అయింది, బాగా చేశారు అంటున్నారు. బాగా కుక్ అవ్వడానికి, బాగా చేయడానికి ఆ మటన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కొంచెం అడ్రస్ అంటే చెప్పరా ప్లీజ్? ప్రతిసారి మటన్ లవర్స్కి మంచిగా మటన్, హెల్తీ మటన్ తెప్పిస్తుంది మన రావు గారు. ఆడమ్స్ బుచ్చర్స్. ఓకే, అదండి అడ్రస్ అడిగిన వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆడమ్స్ బుచ్చర్స్, వుడ్విల్. కమ్మ గారు అండి, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వేణుబాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ కమిటీ తరఫున కూడా థ్యాంక్ యూ. ఇచ్చిన ఆపర్చునిటీకి దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం లేదు, థ్యాంక్ యూ. శ్రవంతి, యూ క్యారీ ఆన్. మోర్ దెన్ వేణు గారు, భార్గవి గారికి కూడా చెప్పాలండి మీరు. ఆఫ్ కోర్స్, థ్యాంక్ యూ భార్గవి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రమ్ ద లాస్ట్ కమిటీ తరఫున కూడా ఇప్పుడు థ్యాంక్ యూ. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ దానికి కూడా థ్యాంక్ యూ. నవధాన్యాలు. ఓకే, మనం ప్రతి పూజలో ఎన్ని నవధాన్యాలు అండి? 9. ఇదైతే బాగా చెప్పారు, ఎందుకంటే నవ అని నేనే చెప్పా కాబట్టి. అవి లైన్లో ఎవరైనా చెప్తారా? 9 నవధాన్యాలు లైన్లో ఎవరైనా చెప్తారా?
ఓకే, నేను నవధాన్యాలు అనగానే సగం మంది భయపడిపోయారండి, ఇవేంటి డీప్ తెలుగుకి వెళ్తుందని చెప్పి. సరే నేనే చెప్తాను ఆ 9 నవధాన్యాలు ఏంటో. గోధుమలు, బియ్యం, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, మినుములు, ఉలవలు. ఇప్పుడు మీకు తెలియలేదు, బట్ నెక్స్ట్ టైం తెలుసుకొని రండి. సరే, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్తో ఎండ్ చేస్తాను. ఎంతమందికి బిర్యానీ ఇష్టం అండి? ఇక్కడ పైకి చేయకపోయినా అందరు నవ్వుతున్నారు బిర్యానీ అనే మాటినగానే. ఎవ్రీ వీకెండ్ అంటే వీక్లో కూడా బిర్యానీ కుక్ చేస్తారా? ఓకే, మిమ్మల్ని అడగకూడదేమో, బాయ్స్ని అడగాలి, వాళ్ళు నువ్వు మమ్మల్ని కదా అడగాలని చూస్తున్నారు. సరే, బిర్యానీ అంటే మనం యూజ్ చేసేవేంటి? సూపర్ అండి. మీరు ఎవరైనా 10 స్పైసెస్ తెలుగులో చెప్తారా? ఏంటండి దీనికి వరుస లేదండి. 10 స్పైసెస్ని తెలుగులో ఎవరైనా చెప్తారా? నేను. అమ్మాయిలు ఇంకా మన పరువు పోతుంది, అబ్బాయిలు చెప్పేస్తారేమో. ఇది ఎవరైనా చెప్తే బాగుంటుంది. చెప్పండి. ఇలాచీ, దాల్చిని, తర్వాత లవంగాలు, జాపత్రి, జాజికాయ, తర్వాత చెక్క, దాల్చిని. ఓకే అండి, బట్ అన్నిటికన్నా ముందు ఇలాచీని తెలుగులో ఏమంటారండి? యాలకులు. మరి మీరు అదే కదా చెప్పాలి. యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, లవంగాలు, జాజికాయ और జాజికాయ జాపత్రి, బగారా ఆకు, దాని తర్వాత మరాఠీ మొగ్గ, దాని తర్వాత లాస్ట్దండి 10ది. 10ది అదేంటంటే షాజీరా. ఓకే, షాజీరా అని తెలుగులో షాజీరానే అంటారు. షాజీరాయే అంటారు. నాకు తెలియదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. షాజీరా. ఆవిడ పచ్చప్పం అంటే ఒకటి అనాస పువ్వు అని చెప్తున్నారండి. లేట్గా చెప్పినా ఒకటే చెప్పినా చాలా లేటెస్ట్గా బాగా చెప్పారు. అనాస పువ్వు అది కూడా, బట్ నేను 10 అయితే చెప్పేసా. సూపర్ అండి. ఇంకెవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారు? ఆవిడ చెప్పినవి కూడా చెప్పచ్చు. సాఫ్రాన్ అది రాదు. ఓకే అండి, ఇంకా ఇప్పటితో మన ఎగ్జామ్ అయితే పూర్తి అయిపోయింది.
Teju to give the vote of thanks for today's event. Shravanti. Thank you one and all for making this event this colorful and eventful Andy. This event wouldn't have been possible without everyone here. Thank you coordinating committee, coordinating team, everyone ఇక్కడికి వచ్చి మమ్మల్ని ప్రతి ఈవెంట్కి హెల్ప్ చేసినందుకు. చాలా వీక్స్ ఎఫర్ట్తోనే ఇక్కడ వరకు వచ్చామండి. ఇంకా చాలా ఈవెంట్స్ కూడా రాబోతున్నాయి. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ మీ అందరి సపోర్ట్తో. NITDP Adelaide is what it is because of event sponsors అండి. Thank you one and all. Nalvima Kitchens, Aromas of Amaravati, JC Real Estate, House of Aloha, Simply Amazing Castles, Lone Star, Quicken Loans, Right Away Motors, Taxstop Accountants, Sarikas Photography, ePlanet, Smart Energy Solutions, Chico, Red Rooster, Scorpio Rides and XLS Study Circle. Thank you once again Andy for always constantly supporting NRITDP Adelaide. Thank you so